Mataji, Dhanur Pranam from all the devotees, Mataji. Thank you, Mataji, for coming forward and taking these plans for us. We are very fortunate. हरे कृष्ण माता जी, भक्तों के तरफ से हम आपका अभिनंदन करते हैं। तो फ्रॉम श्रद्धे इस ग्रेस निताई सेविनी देवी दास माता जी अभी हम लोग के साथ में हैं और माता जी हमें अनुग्रहित करें अपने शब्दों के द्वारा। हरे कृष्ण माता जी। हिंदी में बोलना है क्या? नो Mataji, तेलुगु में नहीं माता जी Mataji. तेलुगु में यहाँ भक्त लोग हिंदी में भी हैं, इसलिए उनके लिए थोड़ा मैं बोला माता जी। हरे कृष्ण। ओके 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 ओके, कोई प्रॉब्लम एनी इज फाइन विथ मी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो पङ्कजनाभाय नमो पङ्कजमालिने नमो पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रि। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। हे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। ॐ अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। ఇస్కాన్ హైదరాబాద్లో ఉన్న భక్తులందరికీ నా గౌరవపూర్వ నమస్కారాలు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః। अनंत कोटि वैष्णव वृंद की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। इस्कॉन वर्तमान गुरु वृंद की जय। हिज होलीनेस जयवंत स्वामी गुरु महाराज की जय। हरे कृष्ण। సో జపా సెషన్, జప అనే పదం వచ్చినప్పటికీ మనకు ఒకటి వెంటనే ఎన్ని ప్రశ్నలు వచ్చేస్తాయి. జపం బాగా అవ్వట్లేదు, క్వాలిటీగా ఉండట్లేదు, మనసు నియంత్రించలేకపోతున్నాము, మనసు ఇటట్టు వెళ్ళిపోతుంది, ఎలా జపాన్ని ఇంప్రూవ్ చేయాలి? అందుకోసం నేను ఆలోచించాను, ఈరోజు మనము మనసు గురించి మాట్లాడదాం. ఈ మనసుని ఎలా నియంత్రించాలి, ఈ మనసుకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, అప్పుడు మన జపం బాగుతుంది. అయితే భగవద్గీతలో ఉన్న 6వ అధ్యాయం ధ్యాన యోగా నుంచి వర్డ్స్ నంబర్ 5 ఒక్కసారి దాన్ని పారాయణ చేసి మొదలు పెడదాము. చాప్టర్ 6 టెక్స్ట్ నంబర్ 5 ఫ్రమ్ ది భగవద్గీత. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయే ఆత్మేవ హి ఆత్మనో బంధు ఆత్మేవ రిపురాత్మనాం. ఇక్కడ కృష్ణుడు అంటున్నారు, మన మనసుని మన స్నేహితుడుగా మార్చేస్తే అది మనకి పైకి తీసుకెళ్తుంది, మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్తాము. కానీ ఒకవేళ మన మనసుని నియంత్రించలేక
అది మన శత్రుగా తయారైపోతే అది మనకి కిందకి లాగుతుంది. సో ఈ మనసు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మనకి శత్రువు అయ్యే ముందు దానికి మన స్నేహితుడి కింద మార్చాలి. ఈ మనసు ఎందుకు అంత ఇంపార్టెంట్? ఎందుకంటే మనకి ఒక స్థూల శరీరం ఉంది, పంచభూతాలతో తయారైంది. ఇది మన శుద్ధ ఆత్మ. మన శుద్ధ ఆత్మకి పంచభూతాలతో తయారైన ఈ స్థూల శరీరానికి మధ్యలో మనసు ఉంది. మనసు అంటే మనసు, మన అహంకారము, బుద్ధి, ఈ మూడుతోని, మూడు తత్వాలతోని మన సూక్ష్మ శరీరం తయారయ్యింది. ఇప్పుడు ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే, ఇది మనము శుద్ధ ఆత్మ, ఇది పంచభూతాలతో ఉన్న శరీరాన్ని ఏదైతే మనం ఈసారి స్వీకరించాము, మళ్ళీ నెక్స్ట్ లైఫ్కి మన ఆత్మ మళ్ళీ ఈ శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరంకి వెళుతూ ఉంటుంది. అందు గురించి పంచభూతాలతో ఉన్న శరీరంతో పెద్ద ప్రాబ్లం లేదు. ఈసారి సరిగ్గిన శరీరం దొరకలేదనుకోండి, పర్వాలేదు, నెక్స్ట్ లైఫ్ అయినా మనకి మంచి శరీరం రావచ్చు. కానీ మధ్యలో ఉన్న ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉంది, మన బుద్ధి, అహంకారం, అది ఎప్పుడు మనతోనే ఉంటుంది. దానికి ఎటువంటి ఎక్స్చేంజ్ ఉండదు. నేను చాలాసారి ఏదో చెప్తూ ఉంటాను, మనం ఏదో ఈ మధ్యనే అంతా ఆన్లైన్ కొంటున్నాం కదా, చాలా బాగుంది. అమెజాన్లో మనం ఏదైనా కొంటే నచ్చకపోతే 10 రోజుల్లో మనం దాన్ని బ్యాక్ ఇచ్చేస్తే మన రిఫండబుల్ వచ్చేస్తాయి. అలా మనం ఈ పంచభూతాలతో ఉన్న శరీరంతో చేయొచ్చు, పర్వాలేదు. ఈ లైఫ్ బాగాలేదు, నెక్స్ట్ లైఫ్ మంచి శరీరం రావచ్చు. కానీ ఈ సూక్ష్మ శరీరంతో ప్రాబ్లం ఏంటంటే ఎటువంటి ఎక్స్చేంజ్ పాలసీ లేదు. అంటే ఏదైతే మన దగ్గర ఉంది అదే మనది, ఇంకా మనం మార్చలేము. సో ఏ శరీరానికి వెళ్ళినా కూడా, రేపెల్లుండి ఇక మానవ శరీరం కాకపోయినా బల్లి శరీరం దొరికినా, ఒక ఎల్లుక శరీరం దొరికినా కూడా అదే సూక్ష్మ శరీరం ఉండిపోతుంది. దాని అర్థం ఏంటంటే ఈ సూక్ష్మ శరీరం మీద మనం బాగా కష్టపడాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే దాని వ్యతిరేకంగా ఈ పంచభూతాలతో ఉన్న ఈ ఈ ఈ స్థూల శరీరం ఏదైతే ఉంది దాని మీద బాగా కష్టపడుతున్నాం. కానీ అది మంది కాదు. అది కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని మనం వదిలేసి వెళ్ళిపోతాం. కానీ దేని మీద అయితే మనం పని చేయాలి, ఏదైతే ఎల్లప్పుడూ మనతో ఉంటుంది, దాని మీద మనం పని చేయట్లేదు, దాన్ని అలా పక్కన పెట్టేశాము. అక్కడే వస్తుంది సమస్య. కథా ఉపనిషత్తులో ఒక చాలా మంచి ఉదాహరణ ఇచ్చారు. 1.3.3 వర్స్ నంబర్ 3 and 4 వర్డ్స్. సో దానిలో అంటున్నారు, మన 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 పరిస్థితి ఎలా ఉందంటే, ఈ మనసు అనేసరికి తాడు, ఈ ఇంద్రియాలు అనేది గుర్రాలు, అండ్ మన బుద్ధి అనేది రథసారథి, అండ్ మనం శుద్ధ ఆత్మ ఏదైతే ప్యాసింజర్, ప్రయాణికుడు. సో ఇక్కడ మన సమస్య ఏంటంటే, ఆ బుద్ధి అనేది ఆ మనసుతోని ఇంద్రియాలని నియంత్రిస్తూ ఉంటుంది. సో ఆ తాడు చాలా బాగుండాలి, హెల్దీగా ఉండాలి. అలా తగ్గిపోయి లూజ్గా, వీక్గా ఉంటే ఇంద్రియాలు మనని చాలా కష్టం ఇస్తుంది. సో రెగ్యులర్గా ఆ తాడుని క్లీన్ చేస్తూ, టైట్గా ఉందా లేదా చెక్ చేస్తూ హెల్దీగా ఉంచాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎలా అయితే మనం రెగ్యులర్గా మన దగ్గర ఉన్న ప్రతి గ్యాడ్జెట్స్ని మనం ఎలా రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాం, పర్ఫెక్ట్గా ఉందా లేదా. ఈరోజు మార్నింగ్ నేను మీ జూమ్ క్లాస్ జాయిన్ అవుదామని లింక్ వెతుకుంటుంటే నా ఫోన్ ఏది సాఫ్ట్వేర్ అప్డేట్లో వెళ్ళిపోయింది. మామూలుగా అయితే మధ్యరాత్రి వెళ్తుంది, మళ్ళీ ఏమైందో కానీ బాగుంది. అన్ని కొత్త కొత్త ఐకాన్స్ వచ్చేసి ఫ్రెష్గా అనిపిస్తుంది. అంటే మన దగ్గర ఉన్న ప్రతిదీ మనం అప్డేట్ చేస్తూ ఉంటాం. ఒక ఫోన్ కూడా పాతదైంది అనుకోండి, మార్చేసి మళ్ళీ లేటెస్ట్ ఫీచర్స్. మొన్నటి వరకు అందరి దగ్గర డబ్బా ఫోన్లే ఉన్నాయి, అది ఆ బ్లూబెర్రీలైనా నోకియా అయినా, ఇప్పుడు అందరు మార్చేసి టచ్ ఫోన్కి వచ్చేసారు. మనం ఇలా అప్డేట్ చేస్తూ ఉంటాం మనాన్ని, అలా మనసుని కూడా అప్డేట్ చేస్తూ ఉండాలి, రిఫ్రెష్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ మనసుని బాగా జాగ్రత్తగా ఉంచాలి, ఎందుకంటే ఇది మనది. ఇంకా దీని ఎవరితో ఎక్స్చేంజ్ ఉండదు, రిటర్న్ ఉండదు, మనతో పాటు ఉంటుంది. ఎప్పుడు వరకు ఉంటుంది? ఎప్పుడు వరకు అయితే మనం తిరిగి గోలోక ధామం వెళ్ళము, ఇది కరగదు. ఈ సూక్ష్మ శరీరం అలానే ఉండిపోతుంది. అయితే సమస్య ఏంటంటే, ఏదైతే మనకి కనిపిస్తుంది దాన్ని మనం బాగా విలువ ఇస్తాం, ఏదైతే కనిపించదో దాన్ని మనం పట్టించుకోదు. అంటే ఈ శరీరం మనకి కనిపిస్తుంది కదా, అందుకోసం ఏ ప్రాబ్లం అయినా, చిన్న దెబ్బ తగిలినా వెంటనే బ్యాండేజ్ వేసిస్తాము, తలనొప్పి అయినా వెంటనే ఏదైనా మాత్రలు వేసుకుంటాం. ఈరోజు నేను 3:30 వేకప్ అయినప్పటికీ ఒళ్ళంతా వేడిగా ఉంది, మరి ఎందుకో ఏంటో ఈ మధ్యన అందరికీ ఫ్లూస్ ఉన్నాయి. నేను వెంటనే డోలో 650 తీసుకొని వచ్చాను. బాడీ ఏదైనా ప్రాబ్లం అయితే వెంటనే మనం దాన్ని, మనసు ప్రాబ్లం అయితే పక్కన పెట్టేస్తున్నాం, దాన్ని పట్టించుకోవట్లేదు, ఎందుకంటే అది కనిపించట్లేదు. ఏదైతే కనిపిస్తుంది మనం దానికి విలువ ఇస్తాం. కానీ ఏదైతే కనిపించదు అది కూడా చాలా ఇంపార్టెంటే. ఇప్పుడు మనం సాధారణంగా చూస్తున్నామా, పెద్ద పెద్ద బిల్డింగ్స్, దానికి
పునాది కనిపించదు, కానీ పునాది ఇంపార్టెంటే కదా. పునాది లేకపోతే ఆ బిల్డింగ్ ఏమైపోతుంది. గాలి కనిపించదు, కానీ గాలి లేకుండా మనం బ్రతకలేం కదా. గురుత్వాకర్షణ శక్తి కనిపించదు, గ్రావిటేషనల్ పూల్, కానీ అది లేకపోతే ఆ గ్రహాలు, ప్లానెట్స్ సరిగ్గైన సిస్టంలో ఉండలేరు కదా. మన ఇమోషన్స్ మనకి కనిపించకపోవచ్చు, కానీ ఆ ఇమోషన్స్ కదా మన మనసుని డ్రైవ్ చేస్తుంది ఇటు అటు. కానీ మనకి కనిపించట్లేదని మనం దాన్ని పక్కన పెడుతున్నాం, కానీ మన మొత్తం జీవితం దానిపైనే ఆధారపడి ఉంది. మనసుకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మొత్తం జీవితం డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు మనందరూ కరోనా గురించి ఎంత గొప్పగా మొత్తం ప్రపంచంలో హీ హా అనేస్తున్నాం, కరోనా కరోనా కరోనా. కానీ WHO స్టాటిస్టిక్స్ చూస్తే కరోనాకైనా గత సంవత్సరము సూయిసైడ్లో ఎక్కువ మంది చనిపోయారు. 28% సూయిసైడ్లో కరోనాకైనా ఎక్కువ మంది చనిపోయారు, కానీ ఎవ్వరు మాట్లాడలేదు దాని గురించి. అందరు నిశ్శబ్దంగా ఉన్నారు, కానీ కరోనా గురించి ఎంత ఎక్కువ మాట్లాడేస్తున్నారు. అంటే ఈ శరీరంలో కనిపిస్తుంది, ఇది కనిపించట్లేదు. సో మన హెల్దీ మైండ్ ఉంచాలనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఈ మోడర్న్ సైంటిస్ట్కి దాని గురించి పెద్దగా అవగాహన లేదు. మీరు ఎందుకు చెప్తున్నానంటే, మన శరీరంకి ఉన్న వ్యాధులకి ఎన్నో రకమైన మెడికల్ సైన్స్లో బ్రాంచెస్ ఉన్నాయి. ఒక ఐ స్పెషలిస్ట్, ఈఎన్టీ, ఏంటది టీత్కి డెంటిస్ట్, హార్ట్కి పేడియాట్రిషియన్, ప్రతి బాడీలో ఉన్న ప్రతి ఒక్క అంగానికి స్పెషలిస్ట్ ఉన్నారు. కానీ మనసు ఒకే ఒక బ్రాంచ్, సైకాట్రీ అంతే. అది కూడా పెద్దగా ఎవరు, మీరు ఎవరికైనా డాక్టర్ సైకాట్రిస్ట్ అంటే మనం ఏదో ఏదో చీప్గా చిలుకగా చూస్తాం. సైకాట్రిస్ట్ అంటే మిగిలిన డాక్టర్స్ ఇంపార్టెంట్, కానీ యాక్చువల్గా వాళ్ళు చాలా ఇంపార్టెంట్. మనసు బాగాలేకపోతే మనం ఏమీ చేయలేము, కానీ మనకి దాని విలువ తెలియదు. కానీ మన శాస్త్రాల్లో దాని గురించి ఎంతలాగా చెప్పబడింది. శాస్త్రాల్లో శరీరం గురించి పెద్దగా ఏమీ లేదు, మనసు 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 గురించే ఎక్కువగా. మన బుద్ధి అహంకారం, మన బుద్ధి అహంకారం, దాని గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. మామూలుగానే యాక్చువల్గా మన వైదిక్ కల్చర్లోనే, మరి భారతదేశంలోనే చూడండి, ఎవరికైతే శాస్త్ర జ్ఞానం లేదు వాళ్ళకి కూడా ఈ జ్ఞానం అయితే ఉంది. మన దగ్గర మనసు ఉంది, బుద్ధి ఉంది, అహంకారం అనేది చాలా సునాయాసంగానే ఆ కాన్సెప్ట్ వాళ్ళకి చిన్నప్పటి నుంచే తెలుసు. మన మన భారతదేశంలో ఉన్న అన్ఎడ్యుకేటెడ్ ఒక రైతుకి కూడా మన బుద్ధి అహంకారం గురించి తెలుసు. అంటే అది తనకి తెలుసు అని తనకి తెలియకపోవచ్చు, కానీ తనకి తెలుసు. ఎందుకంటే సాధారణ భాషలో కూడా దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. మామూలుగా ఇప్పుడు ఎవరైనా దాన్ని తప్పు పని చేశారనుకోండి, వెంటనే అంటారు, ఏ అలా చేసావు, బుద్ధి లేదా, నీకు బుద్ధి లేదా, ఎందుకు ఇలా చేసావు. సో వాళ్ళకి తెలుసు ఒక బుద్ధి అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరైనా అనొచ్చు, ఏదో నాకు ఆ నిమిషం అలా చెయ్యాలనిపించింది, ఏ చెయ్యాలనిపిస్తే చేసేస్తావా, బుద్ధి లేదా. సో దాని అర్థము మామూలుగా కూడా మనకు అర్థమవుతుంది, మనసు అనేది నానా ఆలోచన తెచ్చుకోవచ్చు, కానీ ఎవరికైతే బుద్ధి ఉంటుంది అప్పుడు వాళ్ళు దాని నుంచి ఎంచుకుంటారు ఏది చేయాలి, ఏది చేయకూడదు. సో మామూలు ఒక రైతుకి కూడా తెలుసు మనసు ఉంది, బుద్ధి ఉంది, అహంకారం ఉంది అని. కానీ మోడర్న్ సైంటిస్ట్కి దాని గురించి ఏమీ తెలియదు, దాని గురించి వాళ్ళు పట్టించుకోవట్లేదు. సో ఈ మామూలుగానే ఒక ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్కి రోజుకి ఒక 30,000 ఆలోచనలు రావచ్చు. కానీ మనం ఏం చేస్తాం, ఆ 30,000 ఆలోచనలు ఆచరించలేం కదా. బుద్ధి దాన్ని ఎంచుకుంటుంది, ఏది చేస్తాను, ఏది చెయ్యకూడదు. ఇప్పుడు ఎవరైనా ఒక స్వీట్ షాప్ లోపలికి వెళ్ళారనుకోండి, బాగున్నాయి, మంచిగా ఉన్నాయి స్వీట్స్, మనసు చెప్పొచ్చు అన్ని తీసేసుకొని వెళ్ళిపోదాము. కానీ బుద్ధి చెప్తుంది అలా కాదు, నీకు డయాబెటీస్ ఉంది, అలా కాదు, ఇంతే తీసుకోవచ్చు, అలా కాదు, జేబులో డబ్బులు లేదు. ఈ బుద్ధి అనేది ఆలోచిస్తుంది ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనమాట. సో ఈ మన బుద్ధి అహంకారం దీని మీద పనిచేయడం చాలా ఇంపార్టెంట్. మనసు బాగాలేకపోతే మన దగ్గర ఏమున్నా కూడా అది పనికిరాదు. మన దగ్గర డబ్బులు ఉండొచ్చు, సౌందర్యం ఉండొచ్చు, చాలా జ్ఞానం ఉండొచ్చు, డిగ్రీలు ఉండొచ్చు, కానీ మనసు బాగాలేకపోతే అది ఏది పనికిరాదు. ఒక ప్రాక్టికల్ ఉదాహరణ ఇస్తాను. అనుకోండి ఎవరికైనా ఒక హార్ట్ ప్రాబ్లం ఉంది, నా దగ్గరకు వచ్చి చెప్పారనుకోండి, మాతాజీ ఒక మంచి డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళండి. నేను ఒక పెద్ద స్పెషాలిస్ట్ పేరు చెప్పాను, పేరున్న స్పెషాలిస్ట్, మంచి హార్ట్ స్పెషలిస్ట్. మీరు అతని దగ్గరికి వెళ్ళారు, అతను ఆఫీస్లో వెళ్తే మాత్రము పెద్ద పెద్ద డిగ్రీస్, తను లండన్లో ఏదో చేసుకున్నాడు, ఆస్ట్రేలియాలో ఏదో స్పెషలైజేషన్ చేసుకున్నాడు, గోడంతా డిగ్రీస్తో ఉన్నాయి. మీరు చూసి చాలా ఆనందిస్తారు. అలా అయినా తనకి పెద్ద పెద్ద నాయకులతో ఫోటోలు కూడా ఉన్నాయి, ప్రైమ్ మినిస్టర్తోని, ఎవరిదో ప్రెసిడెంట్
ప్రెసిడెంట్తోని, చాలా ఫేమస్ పెద్ద డాక్టర్. మీరు చాలా సంతోషిస్తారు, అమ్మ చాలా బాగున్నాడు, ఓకే ఇతని చేత నేను హార్ట్ సర్జరీ చేపిస్తాను. కానీ ఎప్పుడైతే మిమ్మల్ని ఆపరేషన్ థియేటర్లో నర్స్ తీసుకుని వెళ్తున్నారో, ఊహించండి నర్స్ మీకు చెప్పింది అనుకోండి, డాక్టర్ గారు మనసు బాగాలేదండి, 3 days నుంచి వాళ్ళు ఒకే ఒక కొడుకు చనిపోయారు కదా, మైండ్ స్టేబుల్గా లేదు. ఇప్పుడు మీరు చేపిస్తారు అతని దగ్గర ఆపరేషన్. మీరు అనుకుంటారు లేదు లేదండి తన మైండ్ స్టేబుల్ అయినప్పుడు వస్తానండి. ఇప్పుడు ఎవరైనా మీతో వాదించొచ్చు. ఎందుకండి ఫోటోలు ఇప్పటికే ఉన్నాయండి గోడ మీద. డిగ్రీస్ కూడా ఉన్నాయి తన దగ్గర. అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరెందుకు తన దగ్గర ఆపరేషన్ చేపించలేరు? అప్పుడు మీరంటారు ఏదైనా అది ఇంపార్టెంట్ కాదండి. మనసు కరెక్ట్‌గా ఉండాలి. మైండ్ కరెక్ట్‌గా ఉండాలి. లేదంటే అతను ఏం చేస్తాడు మనకెలా తెలుస్తుంది? సో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మన మైండ్ సరిగ్గా ఉండాలి. మన మైండ్ హెల్తీగా ఉండాలి. అన్నీ ఉన్నప్పటికైనా మైండ్ హెల్తీగా లేకపోతే మనం ఏం చేయలేము. ఒక శాస్త్రంలో ఒక సామెత ఉంది. ఎవరు మనస్సుని నియంత్రించగలిగితే వాళ్ళు మొత్తం ప్రపంచానికి జయించగలుగుతారనమాట. దానిలో వాళ్ళు అంటారు, జీతం జగత్ ఏన మ్ మన్ మనహి ఏన. ఎవరైతే మనసుని నియంత్రించారో వాళ్ళు మొత్తం ఈ ప్రపంచాన్ని వాళ్ళు నియంత్రించొచ్చు. లేదంటే ఈ ప్రపంచాన్ని జయించొచ్చు అనమాట. అందు గురించి చూడండి, నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉపదేశామృతంలో రూప గోస్వామి మొట్టమొదటి శ్లోకం ఏమంటారు? వాచో వేగం, మనస క్రోధ వేగం, జిహ్వా వేగం. మనసు గురించి మాట్లాడుతున్నారు అక్కడ కూడా. మనం ఏం మాట్లాడుతున్నారు, ఏం తింటున్నాం, మనసు నియంత్రణలో ఉంటే ఆటోమేటిక్గా అన్ని నియంత్రించబడతాయి కదా. మనసు నియంత్రణలో ఉంటే మన అనవసరంగా తినము, అనవసరమైన మాటలు మాట్లాడము, కోపము రాదు, అన్నీ కరెక్ట్గా ఫాల్ ఇన్ ప్లేస్ అయిపోతాయి. అండ్ చివరి లైన్లో ఆయన ఏమంటారు? ఎవరైతే ఆ వేగాన్ని నియంత్రించగలుగుతున్నారో వాళ్ళు మొత్తం ప్రపంచానికి ఆధ్యాత్మిక గురుగా ఉండొచ్చు. వాళ్ళకి ఉంది ఆ అర్హత. లేదు ఎవరైతే మనసు నియంత్రణలో లేదు, వాళ్ళు ఇంకేం చేయగలుగుతారు? మనం జపం 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 అని అనుకుంటాం, కానీ జపం బాగా చేయాలంటే మనసు నియంత్రణలో ఉండాలి. మనసు నియంత్రణలో లేకపోతే మనం ఏమీ చేయలేము. అంటే నాకు ఏదైనా నేను బాయిల్ వచ్చిందనుకోండి, దాని పైన సోఫ్రమైసిన్ ఏసేయొచ్చు, కానీ అది దానికి ఇంప్రూవ్ అవ్వదు. లోపల ప్రాబ్లమ్ ఏముంది చూడాలి. ఇక్కడ ఏసాను అనుకోండి, మళ్ళీ ఇక్కడ వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. లోపల ఏం చేయాలి? బ్లడ్ రిపోర్ట్ చూడాలి, బ్లడ్‌ని క్లీన్ చేయాలి, సాఫీ తాగాలి. ఆ తర్వాత ఇంకా మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది. సో, మనం అంటాము కాన్సంట్రేషన్ అవ్వట్లేదు ఏదో, కానీ ప్రాబ్లమ్ ఎక్కడ ఉంది? మనసులో. ఆ మనసు మీద మనము పని చేసుకోవాలి. ఆ మనసుని మనం హెల్తీగా మంచిగా తయారు చేయాలి. మనస్సు ఎలా ఉంది ఈ మొత్తం ప్రపంచానికి కూడా మనం అలానే చూస్తాము. మన మనసు ఎలా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ దుర్యోధన్, తనకి అన్నారు కదా, ఎవరైనా ఒక మంచోడిని వెతుకో అంటే తను ఏమన్నాడు? మొత్తం అంతా చూశాను పొద్దునుంచి సాయంత్రం, నాకు ఒక్క మంచోడు కూడా దొరకలేదు. అలానే యుధిష్ఠిర్‌కి అడిగారు, ఎవరైనా ఒక మంచి పర్సన్‌ని చెడు పర్సన్‌ని వెతుకో అంటే తనేం చెప్పాడు? సాయంత్రం వరకు కష్టపడారు, ఒక్కతను కూడా కనిపించలేదు. అందరూ మంచిగానే ఉన్నారు. అందరూ ఎంత మంచి వాళ్ళు, ఇక్కడ చెడు వాళ్ళు ఎవ్వరు లేరు. మన మనసు ఎలా ఉంది? మనం మొత్తం ప్రపంచాన్ని అలానే అనుకుంటాం, భావిస్తాం, చూస్తాము. ఈ మనసు అనేది మన కళ్ళద్దాల్లాగా ఉన్నాయి. మన కళ్ళద్దాలు ఎర్రగా ఉంటే ప్రపంచం అంతా ఎర్రగా కనిపిస్తుంది. మన మనసు ఎలా ఉంది? మనకి మొత్తం ప్రపంచం అలానే అనిపిస్తుంది. నాకు ఒక ఇది గుర్తొస్తుంది. ఎవరో ఒక కపుల్ చాలా ధనవంతులు. అయితే గోదావరిలో సెకండ్ ఏసీలో టికెట్ బుక్ చేసుకున్నారు, వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్దామని. ఎప్పుడైతే లోపల ఎంటర్ అయ్యారో ఈవిడ మొదలుపెట్టింది, చాలా డబ్బు ఉన్న వాళ్ళు, ఈవిడ మొదలుపెట్టింది అనమాట చెప్పడం. ఇదేంటి ఇలా ఉంది, కంపార్ట్మెంట్ ఏంటి ఇంత డర్టీగా ఉంది, శుభ్రంగా లేదు, ఏసీ ఏంటి సరిగ్గా పనిచేయట్లేదు, ఈ కర్టన్స్ ఏంటి ఇలా మాసిపోయి ఉన్నాయి, చెడు వాసన వచ్చేస్తుంది. కంటిన్యూస్గా ఆవిడ చెప్తూనే ఉంటుంది. అందరు డిస్టర్బ్ అయిపోతున్నారు. ఒక్క 20 నిమిషాలు అలా చెప్పి ఆవిడ ఆపేసింది అనమాట. అప్పుడు అందరూ అలా కూల్గా కూర్చుంటూ ఉంటే, ప్యాసింజర్స్ అంటే మాట్లాడుకుంటారు కదా, ఈ మధ్యన అఫ్కోర్స్ ఎవరు మాట్లాడలేదు అనుకోండి, అందరూ ఫోన్లో బిజీ అయిపోతున్నారు. కానీ పూర్వంలో అయితే అలా ఉండేది కదా, మాట్లాడతారు. మీరు ఎక్కడి నుంచి అండి, ఎక్కడ దిగుతారండి? సో మాట్లాడుతుంటే వీళ్ళు అడిగారండి, మీరు ఏం చేస్తూ ఉంటారంటే ఆయన అన్నారు, నేను మా భార్య మేమిద్దరు మ్యానుఫ్యాక్చరర్స్ అండి, ఉత్పత్తి చేసుకుంటూ ఉంటామండి. అవునా సార్, ఏంటండి సార్ మీరు ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే, సోపులు అనమాట, సోప్స్ ఉంటాయి కదా, లైఫ్ బాయ్, నేను సోప్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాను. అవునా, మీ భార్య అండి? మా భార్య అండి, ఆవిడ సొంత దుకాన్ని ఆవిడ మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటుంది, సొంత దుఃఖం. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా కూడా ఆవిడ ఉన్న స్వభావానికి ఆవిడ దుఃఖాన్ని ఉత్పత్తి చేసుకుంటుందండి, అదే ఆవిడ పని అనమాట. సో మన మనస్సు ఎలా ఉంది, మనం మన పక్కన పరివేశం కూడా అలా తయారు చేస్తాం అనమాట. అదే కాదు, మనసు నిర్ధారిస్తుంది మనం ఎలా బ్రతుకుతామో,
మనసు నిర్ధారిస్తుంది మనం ఎలా చనిపోతాం. ఎస్, ఒక చాలా ఇంట్రెస్టింగ్ బుక్ ఉంది. లీజా ర్యాంకిన్ అని ఒక మేడము ఒక బుక్ రాశారు. దాని పేరు ఏంటంటే మైండ్ ఓవర్ మెడిసిన్. దానిలో ఒక చక్కని వృత్తాంతం రాశారు. అది నేను చాలాసారి నా క్లాసెస్లో దాని గురించి మాట్లాడుతూ ఉంటాను. అది నాకు చాలా ఇన్స్పైర్ చేసింది. అంటే మనసు ఎంత పవర్ఫుల్గా ఉందండి. సో ఆవిడ అక్కడ ఒక నిజమైన ఘటన గురించి రాశారు. 1957లో జరిగిన ఘటన. అక్కడ డాక్టర్ వెస్ట్ అనే ఒక డాక్టరు ఒక పేషెంట్కి ట్రీట్ చేస్తున్నారు. ఆ పేషెంట్ పేరు మిస్టర్ రైట్ అనమాట. సో ఆ పేషెంట్కి ట్యూమర్స్ ఉన్నాయి. సో పెద్ద పెద్ద ట్యూమర్స్ అనమాట. అంటే మన బొత్తాయి సైజు ట్యూమర్లు. ఇక్కడొకటి మొత్తం బాడీలో ట్యూమర్స్ ఉన్నాయన్నమాట. సో డాక్టరు మనసులో అనుకున్నాడు అనమాట, ఇంకా ఇతను ఎక్కువ రోజులు బ్రతకడేమో అని. అయితే తను వేరే వార్డులో ఉన్నారు. సో ఒక్కరోజు ఏమైందంటే ఆ పేషెంట్ మామూలుగా హిందూ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే, మీకు తెలిసి ఉంటే ఆ హిందూ న్యూస్ పేపర్లో వీక్లీ వన్స్ ఒక కాలం వస్తుంది. దాంట్లో వేరే వేరే డిస్కవరీస్ ఏదైతే సైన్స్ చేసింది దాని గురించి వాళ్ళు వివరంగా చెప్తూ ఉంటారు. సో దాంట్లో ఒకరోజు ఆర్టికల్ వచ్చింది ఏంటంటే, దీనికి ఇప్పుడు ఉన్న రోగానికి డాక్టర్స్ ఒక మంచి మెడిసిన్ వెతుకున్నారనమాట. దానికి ఇప్పుడు క్లినికలీ అంటే టెస్ట్లు అవుతున్నాయి. అది సక్సెస్ఫుల్గా అయిపోతే మెల్లగా దాన్ని మార్కెట్లో రిలీజ్ చేస్తారని. ఇతను చాలా హ్యాపీ అయిపోయి డాక్టర్ గారు అరుపులు. డాక్టర్ రౌండ్స్కి వచ్చినప్పటికి, నేను ఇప్పుడు బ్రతుకుతాను, ఇదిగో చూడండి దీని గురించి ఆర్టికల్ వచ్చింది, ఈ మెడిసిన్ నాకు మీరు తెప్పించండి. డాక్టర్ అన్నారు, ఇది ఎలా తెప్పిస్తామండి, ఇది ఇంకా టెస్ట్లు అవుతున్నాయి, ఇంకా మార్కెట్లో రావాలి అప్పుడే కదా. అంటే లేదండి మీకు ఎంత కావాలో డబ్బులు ఇస్తాను, నాకు ఎలాగో తెప్పించండి. డాక్టర్ మనసులో ఏమనుకున్నారంటే, ఎలాగో తిని ఎక్కువ రోజులు బ్రతకడు, చివరి ఆశలాగా దీన్ని పూర్తి చేశాను అనుకుంటే తను హ్యాపీ ఫీల్ అవుతాడు. కానీ అలా అయినా నేను ఈ డ్రగ్ని మాత్రం తెచ్చుకోలేను, దీన్ని మోసం చేయాలి. ఎలా మోసం చేయాలంటే దాన్ని ఏం చేశారు, ఇంజెక్షన్లో వాటర్ సాల్ట్ మిక్స్ చేసేసి గొప్పగా 2 days తర్వాత ఇగో తెచ్చేసానండి చాలా కష్టపడి ఎంత నాకున్న కాంటాక్ట్స్ అన్ని వాడేసి ఇగో తీసుకొచ్చేసానండి. ఇతను చాలా హ్యాపీ, అమ్మయ్య సాధించారా, వేయండి నాకు ఇంజెక్షన్ వేయండి. వెంటనే డాక్టర్ ఆయనకి ఇంజెక్షన్ వేసేసి ఒక 2-3 days కోర్స్ లాగా ఇచ్చేసారనమాట. నిజంగానే ఇది నిజంగా జరిగిన ఘటన, మీరు గూగుల్లో చూసుకోవచ్చు. వితిన్ 1 week ఆ ట్యూమర్స్ అన్నీ తగ్గిపోయాయి. అతను హెల్దీగా తయారైపోయాడు. డాక్టర్ కూడా ఆశ్చర్యపోయారు. హాస్పిటల్ అంతా నిశ్శబ్దంగా. ఓ మై గాడ్, అంటే మనసుకు అంత పవర్ ఉంటుందా? ఎందుకంటే తన మనసులో అనుకున్నాడు, నాకు మెడిసిన్ దొరికింది, నేను ఇప్పుడు బాగైపోతాను. ఎప్పుడైతే అంత పాజిటివ్గా ఆలోచిస్తున్నాడో ఏమవుతున్నాయి, లోపల సెల్స్ రిపేర్ అయిపోతున్నాయి. బాడీ లోపల సెల్స్ రిపేర్ అయిపోతున్నాయి. హ్యాపీగా క్యూర్ అయిపోయి ఓ 10 రోజుల్లో తను డిశ్చార్జ్ చేసేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ 6 months తర్వాత వచ్చాడు. మళ్ళీ చూస్తే ఇదన్నీ ట్యూమర్స్ వచ్చేసాయి. డాక్టర్కి అర్థం అవ్వలేదు ఏమైంది. అతన్ని అడ్మిట్ చేసిన తర్వాత మాటల్లో అన్నాడు, మొన్న పేపర్లో వచ్చిందండి, మీరు నాకు ఏదైతే మెడిసిన్ ఇచ్చారు కదండి, అది పెద్దగా సక్సెస్ అవ్వట్లేదండి. కొందరికి పడుతుంది, కొందరికి అది సరిగా పని చేయట్లేదు అనమాట. అప్పుడు డాక్టర్కి అర్థమైంది, ఓ అయితే ఇంకా మెంటల్గా తను ఆలోచిస్తున్నాడు, మేబీ నాకు పని చేయట్లేదు, మేబీ నాకు మళ్ళీ వచ్చేస్తుంది. నెగిటివ్గా ఆలోచించాడు కదా, మళ్ళీ అన్నీ వచ్చేసాయి అనమాట. డాక్టర్ చాలా తెలియనివాడు. తను అన్నాడు, అవునా, అది ఎవరికి వర్తలేదంటే నేను చెప్తానండి. కొందరు ఏంటంటే దాంట్లో కొంచెం వాటర్ కలిపేసి లేదంటే డైల్యూట్ చేసేసారు. ఇప్పుడు చూడండి, నేను మీకు ఇచ్చినప్పుడు అలానే అయింది. ఆ షిప్మెంట్ వచ్చినప్పటికి కొంచెం లీక్ అయిపోయింది. నేను అనుకున్నాను ఆ మాత్రం మీకు డోస్ ఇస్తే చాలు అని. నేనే తప్పు చేశాను. ఈసారి మాత్రం నేను కాన్సన్ట్రేటెడ్ తెస్తానండి, మీరు ఏం వరీ అవ్వద్దు. ఇతను ఓకే అని హ్యాపీ అయ్యాడు. మళ్ళీ అదే పని చేశారు. సాల్ట్ వాటర్ కలిపేసి ఇంజెక్షన్ వేసేసారు. కాన్సన్ట్రేటెడ్ ఇది చాలా హై క్వాలిటీ తెచ్చాను. మళ్ళీ 10 రోజుల్లో అన్ని తగ్గిపోయాయి. తను హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ 6 months తర్వాత వచ్చాడు. మళ్ళీ చూస్తే మళ్ళీ అయిపోయింది. ఈసారి ఇంకా డాక్టర్కి అర్థం, ఇప్పుడేమైంది అంటే మాటల్లో చెప్తున్నా, డాక్టర్ గారు మీకు తెలుసండి, ఏంటండి అంటే మొన్న 4-5 days బ్యాక్ న్యూస్ వచ్చిందనమాట, మీరు ఏదైతే నాకు మెడిసిన్ ఇచ్చారో అది కంప్లీట్గా ఫ్లాప్ అయిపోయిందనమాట. ఇంకా దాని గురించి డాక్టర్స్ ఇంకా రీసెర్చ్ కూడా చెయ్యరు, దాన్ని పక్కనే పెట్టేశారండి, అది ఇంకా పని చేయట్లేదు అని. అలా నెగిటివ్గా వెళ్ళిపోయాడు. 2 daysలో చనిపోయాడు. డాక్టర్ ఇంకేం సాయం చేయలేకపోయారు. ఇది నిజమైన ఘటన, ఆ పుస్తకంలో ఉంది. మీరు ఊహించండి ఎంత పవర్ఫుల్ మన మనసు. సో ఈ మనసుని మనం మీద బాగా పని చేయాలి. ఇట్ కెన్ చేంజ్ అవర్ లైఫ్. మనకి భక్తిలో ముందేకైనా తీసుకెళ్ళిపోతుంది, మనకి కిందకైనా పడేస్తుంది కచరాల్లో. ఈ మనసుకి అంత పవర్ ఉంది. ఇన్ఫ్యాక్ట్
ఒక చాలా ఫేమస్ డాక్టర్ ఉన్నారు, డాక్టర్ బర్నిస్ ఈగల్. ఆ బర్నిస్ ఈగల్ డాక్టర్ ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ కేసెస్ చూస్తూ ఉంటారు. ఆయన ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఒక స్వానుభవం భావాన్ని ఆయన షేర్ చేశారు. ఆయన అన్నారు, నేను నా హాస్పిటల్లో తిరుగుతూ ఉంటాను కదా రౌండ్స్కి, అప్పుడు ఒక్కొక్కసారి అనుకుంటాను, ఇతన నెలలో చనిపోతాడు, బ్రతుకుతాడు, ఇతను మాత్రం రికవర్ అయిపోతాడు, ఇతను మాత్రం ఇంకా 1 వీకే అంటే అలా మనసులో అనుకుంటాను. నేను ఎవరితో షేర్ చేయను రౌండ్స్కి వెళ్ళినప్పుడు. కానీ కొన్నాళ్ళకి నేను ఏం అబ్జర్వ్ చేశానంటే, నేను ఎవరెవరికైతే అనుకుంటున్నాడు ఇతను చనిపోతాడు, తను బాగా బ్రతికేస్తున్నాడు. ఎవరైతే నేను అనుకుంటాను 100% ఈయన ఇంకా క్యూర్ అయిపోతాడు, ఫస్ట్ స్టేజే క్యాన్సర్, తను చనిపోతున్నాడు. తను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను అప్పటి నుంచి నా మనసులో అనుకున్నాను, ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్, ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ కాదు, ఈ ప్రపంచంలో 2 రకాల పేషెంట్సే ఉంటారు. ఎవరైతే బ్రతుకోవాలని అనుకుంటున్నారో, ఎవరైతే చనిపోవాలని అనుకుంటున్నారు, అంతే. ఇదే 2 టైప్స్ ఆఫ్ పేషెంట్స్. ఎవరైతే బ్రతుకోవాలని అనుకుంటారో, ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో వాళ్ళ బాడీలో ఎన్నో చేంజెస్ వచ్చేసి వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు. ఎవరైతే మేబీ చిన్న రోగమే కానీ డిప్రెస్డ్గా ఉండి, నాకేమిటి, నాకు అన్ని అప్పుడు వాళ్ళు ఇంకా డిప్రెషన్లో వెళ్ళిపోయి ఇంకా బాడీ కోఆపరేట్ చేయకుండా వాళ్ళు చనిపోతారనమాట. సో పాజిటివ్ మైండ్ ఉంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మైండ్ అంటే ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మనకి ఇది ఇస్తారు కదా, ఏంటది, ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, ఈ మెడిసిన్ తీసుకోండి, దాంతోపాటు మనకి డయట్ కూడా ఇస్తారు కదా. అలానే మనం డాక్టర్తో వాదించవచ్చు, నేను తింటున్నానండి మామూలు తినడం కాదండి, ఇప్పుడు మీరు యూ హ్యావ్ టు ఈట్ డిఫరెంట్లీ, వేరుగా తినాలండి, అప్పుడే రోగం నయం అవుతుంది. శ్వాసం తీసుకోండి, నేను శ్వాస రోజు తీసుకుంటాను, అలా కదండి, ఇప్పుడు కొంచెం వేరుగా ఉండాలి, కొంచెం ప్రాణాయామం చేసుకోవాలి, బాగా డీప్ బ్రీతింగ్ చేసుకోవాలండి, నడవాలండి, రోజు నడుస్తున్నా కాదండి, ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా నడవాలి, అంటే మార్నింగ్ ఒక 30 minutes బ్రిస్క్ వాక్, ఈవినింగ్ ఒక 30 minute బ్రిస్క్ వాక్, అలా డాక్టర్ మనకి మార్పులు చెప్తారు. అలానే మనసు కూడా మనం చాలా ఆలోచనలు రావచ్చు, కానీ ఇప్పుడు వేరుగా ఆలోచించాలి. మన మనసుని మనం హెల్దీగా తయారు చేయాలంటే మన ఆలోచన విధానాల్లో మార్పు రావాలి. మనం ఎలా ఆలోచిస్తున్నామో ఆ విధానం మార్చేయాలి. ఇంకేం చేయలేము. మనసుకి ఇంకేం చేయగలుగుతాం? మనసుకి మెడిసిన్స్ ఇవ్వలేము కదా. ఆలోచన విధానం, మనం ఎలా ఆలోచిస్తున్నాం ఆ విధానం మారుస్తే మన మనసు బాగా బలవంతంగా, హెల్దీగా, చక్కగా తయారవుతుందనమాట. అండ్ ఇదొక్కటే మనకి స్వాతంత్రత ఉంది. మిగిలిన మన జీవితంలో చూడండి, ఎన్నో విషయాలు, మనకి దగ్గరున్న విషయాల మీద కూడా మనకి కంట్రోల్ లేదు. ఈరోజు నేను ఏ డేట్‌కి పుట్టానో అది నేను నిర్ధారించలేదు. అది నా బర్త్ డేట్ నేను నిశ్చయించలేను. నాకు నా శరీరపు రంగు ఎలా ఉంటుంది పుట్టినప్పుడు నేను నిర్ధారించలేను. నాకు ఎలాంటి తల్లిదండ్రులు దొరుకుతారో నేను నిర్ధారించలేను. సోదరులు, బ్రదర్స్, సిస్టర్స్ ఎలా దొరుకుతారో నేను నిర్ధారించలేదు. నేను గుజరాతీ అమ్మాయిగా పుడతానా, తెలుగు అమ్మాయి, అది కూడా నేను నిర్ధారించలేను. కానీ ఒక్కటే ఈ ప్రపంచంలో మన చేతిలో ఉంది, అదేంటంటే ఆలోచన విధానం. మనం ఎలా ఆలోచించాలనుకుంటున్నా అది మన మీద ఉంది. ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా, పరిస్థితి బాలేనప్పటికైనా మన ఆలోచన విధానం మనం మార్చేయవచ్చు. మన ఆలోచన అదొక్కటే మన కంట్రోల్‌లో ఉంది. అండ్ మనం దాని మీద బాగా పని చేయాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని ప్రాక్టికల్ టిప్స్, ఎలా మన మనసుని మనం హెల్తీగా తయారు చేయొచ్చు, మనం దాని గురించి ఇప్పుడు చర్చిద్దాము. హౌ టు కీప్ అవర్ మైండ్స్ హెల్తీ, దాని గురించి మనం చర్చిద్దాము. కొన్ని ప్రాక్టికల్ టిప్స్, ఏం చేస్తే మన మైండ్ హెల్తీగా తయారైపోతుంది. మనం మనసు లోపల ఉన్న వాతావరణము అంటే టెంపరేచర్ మనం కంట్రోల్ చేయగలిగితే మన ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్, వాతావరణం మనం మార్చవచ్చు. అండ్ అలానే కాదు, మొత్తం కమ్యూనిటీ, మొత్తం ఎన్వైరన్మెంట్ని మనం మార్చగలుగుతాము. మన మనసు కరెక్ట్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి. అయితే మొట్టమొదటి టిప్ ఏంటంటే, ఎంప్టీ యువర్ మైండ్. మీ మనసుని ఖాళీ చేసుకోండి. ఖాళీ ఎంప్టీ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మన ప్రాబ్లం ఏంటంటే, మనకి ఎందుకు జపం బాగా అవ్వదు, మనసు చాలా క్రౌడెడ్గా ఉంది, ఎన్నెన్నెన్నెన్నెన్నో ఆలోచనలు ఉన్నాయన్నమాట. దానివల్ల మనం సరిగ్గా జపం చేయలేము, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఇది పెద్ద బరువులాగా ఉంది. ఎలా అయితే ఎవరైనా బరువైన మనిషి ఉన్నాడు అనుకోండి, తనకి సైకిల్ బ్యాలెన్స్ చేయమంటే
చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే బరువు ఎక్కువ. కానీ ఎవరైనా చాలా సన్నంగా ఉంటే హ్యాపీగా బ్యాలెన్స్ చేసేయగలుగుతారు. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే మనసులో బరువు ఎక్కువగా ఉంచుకున్నామనుకోండి. 15 సంవత్సరాల కిందట ఇతను నాకు ఇలా చెప్పారు. ఆవిడ నాకు 2 పూరీలు తక్కువ ఇచ్చింది. ఇతను ఇలా మాట్లాడాడు. ఇతను ఇలా చేశాడు. అదంతా బరువు ఉంచేసిన తర్వాత నా జపం ఎందుకండి బాగా అవ్వట్లేదు. నా జపంలో కాన్సంట్రేట్ ఎలా అవుతుంది? మీరు స్పేసే లేదు. అక్కడ ట్రాఫిక్ జామ్ ఉన్నాయి. బోలెడు కార్స్ ఉన్నాయన్నమాట. సో, ఆ ట్రాఫిక్ జామ్ ఉంటే మనం ఎలా మంచిగా జపం చేయగలుగుతాం? దాన్ని క్లీన్ చేయాలి. అఫ్‌కోర్స్ చాలా కష్టం అనుకోండి మనసుని క్లీన్ చేయాలంటే. సాధారణంగా ఇంట్లో వస్తువులు క్లీన్ చేయాలంటే మనకి పెద్ద తలనొప్పి. సంక్రాంతి వచ్చేసరికి మనం అన్నీ క్లీన్ చేయాలని అనుకుంటాం. ఇంట్లో ఉన్న అన్నీ పీకుతాము. ఈ వైర్ పనికి రావట్లేదు. ఈ డ్రెస్ ఎప్పుడో పాడైపోయింది. దీని మీద డాగుంది. ఇది మురుకుగా ఉంది. అన్నీ మూట కడతాము. మళ్ళీ ఒక గంట తర్వాత ఏమవుతుంది? ఒక్కడొకడు వస్తాడు. ఇది మనం వాడొచ్చేమో. మన ఈ సెల్ ఫోన్ ఛార్జర్ పనికి చేయకపోతే ఇది వాడొచ్చేమో. ఎప్పుడైనా అది పనికొస్తుందేమో. ఇదేమైనా పనికొస్తుందేమో. ఈ స్పూన్ మసాలా డబ్బాలో పెట్టేద్దాము. ఒక గంటలో ఏమవుతుంది? కట్టిన మూట అంతా మళ్ళీ ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటాం. సో, ఇంట్లో కొన్ని సామాన్లు ఖాళీ చేయాలంటే మనకు అంత కష్టంగా ఉన్నప్పుడు, ఈ మనసులో ఎప్పుడో నుంచి ఎన్నో ఇంప్రెషన్స్ క్యారీ చేసాం. దానికి ఇంత ఈజీగా అయితే ఖాళీ చేయలేము. కానీ ప్రయత్నించాలి. మీరు చూడండి, పిల్లలు వాళ్ళ మనసులో పెద్దగా క్యారీ చేయరు విషయాలు. అందుకోసం వాళ్ళు చూడండి, వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. హ్యాపీగా ఉంటారు కదా! ఇప్పుడు మీరు మామూలుగా మనం ట్రైన్‌కో, ఫ్లైట్‌కి వెళ్తున్నాం అనుకోండి. మన ఫ్లైట్ డిలే అయిందనుకోండి, మనం కింద పైన అయిపోతామనమాట. అయ్యో! ఇప్పుడేమవుతుంది? ఎన్నో నానా రకమైన. కానీ అదే పిల్లలు ఫ్లైట్ డిలే అయినా కూడా, ట్రైన్ డిలే అయినా కూడా వాళ్ళు ఒక ఆనందం ఏర్పాటు చేసేసుకుంటారు. ఆ ఎయిర్‌పోర్ట్‌లోనే ఎక్స్‌కలేటర్ పైకెళ్ళి, కిందకెళ్ళి, పైకెళ్ళి, కిందకెళ్ళి, ఆ సీట్‌లో ఆడేసుకొని అక్కడికెళ్ళిపోయి. ఎందుకంటే వాళ్ళ మైండ్ చాలా తేలికగా ఉంది. ఫ్రీగా ఉంది. పెద్దగా ఏమీ లేదు. వాళ్ళు ఏ పరిస్థితిలో అయినా ఆనందించొచ్చు. మనం ఏ పరిస్థితిలో అయినా చాలా టెన్షన్ చెందేసి, అంటే మన ప్రాబ్లమ్ ఏంటంటే, మన మైండ్ మనకి ఎప్పుడు హారర్ మూవీ చూపిస్తుంది. హారర్ మూవీ అంటే ఎలా? నేను చెప్తాను. మామూలుగా ఇప్పుడు మీరు బయట మార్కెట్ నుంచి వచ్చారనుకోండి. ఏదో షాపింగ్‌కెళ్లారు. వచ్చినప్పుడు మీరేం చూసారంటే, ఇంట్లో మీ అబ్బాయి ఏదో, ఏదో హారర్ మూవీ చూస్తున్నాడు సోఫా మీద. భయపడుతున్నాడు. ఇప్పుడు ఉంటాయి కదా కొన్ని బూత్ మూవీలు. అంటే ఏదో వచ్చి ఆ అమ్మాయి ఏదో దయ్యం పట్టేసింది. ఇప్పుడు ఇలాంటివి చూసి తను ఇంకా అరుపులు అమ్మ, అమ్మ అని అలా భయపడుతున్నాడనుకోండి. మీరేం చేస్తారు? మీరు అతని దగ్గర కూర్చొని మీరు కూడా అవును బాబోయ్! అని భయపడరు. ఏంటి ఇది చూస్తున్నావు? రిమోట్ తీసుకొని ఆపేస్తారు. ఛానెల్ మార్చుకో, హ్యాపీగా ఏదో కార్టూన్ చూసుకో. ఎందుకు భయము? సో, ఇప్పుడేమైంది? మీకు అర్థమవుతుంది. ఏదైతే ఆ మూవీలో జరుగుతుంది అది నిజం కాదు. ఛానెల్ మార్చేయొచ్చు. కానీ పిల్లలేంటి, చిన్న పిల్లలు వాళ్ళకి అర్థం అవ్వకుండా భయపడిపోతున్నారు. ఆ దయ్యంని మూవీలో చూసి. ఎందుకంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అది రియల్ కాదని. ఇప్పుడు మీరేం చేశారు? మీరు ఏదైతే ఆ మూవీ అవుతుంది దాని నుంచి మిమ్మల్ని మీరు విడదీశారు. ఇది మన లైఫ్‌లో జరగట్లేదు. ఇది టీవీలో వస్తుంది. మార్చేయొచ్చు మనం. ఎందుకంటే పెద్దవాళ్ళు కదా! ఆ మాత్రం బుద్ధి ఉంది. అలానే మన మనసు కూడా మనకి హారర్ మూవీస్ చూపిస్తూ ఉంటుంది. మనం ఛానెల్ మార్చేయాలి. ఆ రిమోట్ మన చేతిలో ఉంది. దాన్ని మార్చేయాలి. దాన్ని వెళ్లి చూసుకోకూడదు. కూర్చొని అవునా! నిజంగానే ఆ దెయ్యం లోపలికొచ్చేస్తుందని అలా ఆలోచించం కదా! కానీ ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాం? దాన్ని వ్యతిరేకంగా చేస్తాం. మామూలుగా పొద్దున్న జాబ్‌కెళ్ళామనుకోండి, ఆ రోజు బాస్ స్మైల్ చేయలేదనుకోండి, అక్కడి నుంచి హారర్ మూవీ స్టార్ట్. ఇతనేంటి స్మైల్ చేయట్లేదు? చాలా సీరియస్‌గా ఉన్నాడు. ఏమనుకుంటున్నాడు? మేబీ నాకు జాబ్ నుంచి తీసేయాలనుకుంటున్నాడేమో. లాస్ట్ టైమ్ నా పెర్ఫార్మన్స్ బాలేదు కదా! మేబీ అలానే ఆలోచిస్తున్నాడేమో. మేబీ రిప్లేస్‌మెంట్ వచ్చేసిందేమో. అయితే నాకు జాబ్ నుంచి తీసేస్తాడేమో. తీసేసి నేను సడెన్‌గా ఏం చేస్తాను? నాకు చాలా ఈఎంఐలు ఉన్నాయి. చాలా ఇన్‌స్టాల్‌మెంట్ ఉన్నాయి. మొత్తం మీద నేను హోమ్‌లెస్‌గా అయిపోతాను. ఎందుకంటే ఇంటి ఇన్‌స్టాల్‌మెంట్ కట్టలేను కదా! మా పిల్లలకి ఏమవుతుంది? నేను డబ్బులు స్కూల్ ఫీజ్ ఎలా పే చేస్తాను? ఇప్పుడసలు ఏమైంది? ఎక్స్‌క్యూజ్ మీ సార్, సార్ ఎక్స్‌క్యూజ్ మీ సార్. అతను స్మైల్ ఇవ్వలేదండి అంతే. కానీ మీ హారర్ మూవీ స్టార్ట్ అయిపోయింది. మొత్తం మీద మీరు ఎంతవరకు వచ్చేసారంటే అదేదో ఇది తీసుకొని ద్వారకా నగర్ ట్రాఫిక్ దగ్గరికొచ్చేసారు మీరు. అప్పుడేంటి నేను అడుగుకోవాలేమో రాస్తాలు అని. ఇక్కడ జరిగింది ఒక విషయమే. తను స్మైల్ ఇవ్వలేదండి. కానీ మీరు దానికి పెద్దగా మొత్తం మూవీ స్క్రిప్ట్, డైరెక్షన్, ప్రొడ్యూషన్ అంతా చేసుకున్నారు మీరు. అది మన సమస్య. చిన్న విషయాన్ని పెద్దగా తయారు చేస్తాం. లేదు, ఆ రిమోట్ కంట్రోల్ మన చేతిలో ఉండాలి. ఆ హారర్ మూవీ వచ్చిందనుకోండి ఛానెల్ మార్చేసి కామెడీ మూవీకెళ్ళిపోవాలి. లేదు కామెడీ మార్చేసి ఇంకేదో వెళ్తూ ఉండాలి. ఆ రిమోట్ మన దగ్గర ఉండాలనమాట. ఎందుకంటే మనసు మన ఎటెటెటు తీసుకెళ్ళిపోతుంది. సో, ఎంప్టీ ద మైండ్. మైండ్‌లో పెద్దగా ఎవరి మీదైనా కస, ఎవరి మీదైనా నేను పగ అలా ఉండకూడదనమాట. చాలా సింపుల్‌గా ఉండాలి. హ్మ్. ఒక అబ్బాయి పేరెంట్స్‌కి
స్కూల్ నుంచి వచ్చి చెప్పాడనమాట. అమ్మా నాన్న, నాకు రోజు స్కూల్ నుంచి మీరు 1 గంట లేట్ పికప్ చేయండి, మా స్కూల్లో యాన్యువల్ డే ప్రోగ్రామ్స్ ప్రిపరేషన్స్ అవుతున్నాయి అనమాట, అందరికీ బాగా ప్రాక్టీస్ చేపిస్తున్నారు. అలా అమ్మ నాన్న చాలా హ్యాపీ అయిపోయారనమాట. అబ్బా మా అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాడు, ఏంటో ఏం చేస్తాడో అని. 15 రోజుల తర్వాత ఇన్విటేషన్ కార్డ్స్ వచ్చాయి, అందరు పేరెంట్స్ వెళ్ళారు యాన్యువల్ డే ప్రోగ్రామ్ చూడడానికి. ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, అంతా హ్యాపీగా ఇంటికి వచ్చేసారు. వాళ్ళ అమ్మ నాన్న ఈ అబ్బాయిని అడిగాడు, బాబు మొత్తం 2 hours ప్రోగ్రామ్ చూసాం బాబు, నువ్వు ఎక్కడా కనిపించలేదు, నువ్వు ఏం చేసావు, నువ్వు ఇంతలాగా ప్రాక్టీస్ అన్నావు కదా, నువ్వు ఎక్కడ స్టేజ్ మీద కనిపించలేదు. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు, అయ్యయ్యో మీకు ఒక మాట చెప్పాలమ్మా, మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నా బెస్ట్ ఫ్రెండ్, తనకు ఓన్లీ 15 నిమిషాల రోల్ మాత్రమే తను పాడాలన్నమాట. నా ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడా, తనకి డాన్స్ ఇచ్చారనమాట. నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంటుందా, తనకు కూడా ఓన్లీ 5 minutes రోల్, కానీ నాకు మాత్రం 2 hours రోల్ అనమాట. అవునా 2 hours ఏం చేసావు 2 hours అని నాకు టీచర్ చెప్పారు, నువ్వు ఆడియన్స్లో కూర్చొని 2 hours మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టు. మీరు చూసారా, వాళ్ళందరికీ 5 minutes అయితే నాకు 2 hours నా టీచర్ గారు అన్నారు, నువ్వు బాగా ఉత్సాహంగా చప్పట్లు కొట్టాలి ఏ ప్రోగ్రామ్ అయినా కూడా. నాకు 2 hours రోల్ ఇచ్చారమ్మా, అందరికైనా ఎక్కువ నాదే రోల్ దాంట్లో. ఇప్పుడు పేరెంట్స్ అంటే వాళ్ళు ఆనందించలేదు, కానీ ఈ అబ్బాయి ఒక అమాయకత్వం, తనకి స్టేజ్ అయినా ఆడియన్స్ అయినా తేడా లేదు. నాకేదో చేయమన్నారు కదా, నాకు బాధ్యత ఇచ్చారు కదా, నేను చేశాను, ఆనందిస్తున్నారు. కానీ మనం ఏం చేస్తాము, ఆ పిల్లలు ఒక అమాయకత్వంని పాడు చేసేసి దాంట్లో ఏంటి గొప్పది, నువ్వు స్టేజ్ మీద ఉండాలి కదా అని మనం నేర్పిస్తాము. ఈ అబ్బాయికి ఉత్సాహంగా వస్తాడు, మా పక్కన కూర్చున్న అమ్మాయికి ఫస్ట్ వచ్చిందమ్మా అంటే ఆవిడకి రావడం ఏంటి, నీకు రావాలి ఫస్ట్, నువ్వెందుకు తక్కువ మార్క్స్ వచ్చాయి, నీకెందుకు అంటే మనం నేర్పిస్తున్నాం అలాంటి. అప్పుడు వాళ్ళు అవునా నేను దుఃఖంగా ఉండాలా, నాకు రోల్ దొరకలేదని, అప్పుడు వాళ్ళు స్టార్ట్ అవుతారనమాట. మనం వాళ్ళని పాడు చేసేసుకుంటున్నాం. మామూలుగా అయితే ఒరిజినల్గా డిఫాల్ట్గా మనకి కృష్ణుడు ఇచ్చిన మనసు చాలా బాగుంది, హ్యాపీగానే మంచిగానే, ఎందుకంటే మన శుద్ధాత్మ, కానీ మనం దాన్ని ఇచ్చేసేసుకుంటున్నాం కల్మషాలన్నమాట. సో ఎంప్టీ ద మైండ్, మనసుని తేలికగా ఉంచండి. ఎందుకంటే యాక్చువల్గా ఇది చాలా పెద్ద టాపిక్, ఈరోజు దీని గురించి మాట్లాడలేము, కానీ మైండ్కి 7 layers ఉంటాయి. 7 layers గురించి కాదు, మనం ఒక స్టార్టింగ్ 3 layers గురించి మాట్లాడదాం. ఒకటి మన కాన్షియస్ మైండ్, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇది నా కాన్షియస్ మైండ్. ఒకటి సబ్ కాన్షియస్ మైండ్, ఒకటి అన్కాన్షియస్ మైండ్ అనమాట. ఇప్పుడు ఎవరితోని ఫైటింగ్ అయ్యింది అనుకోండి, ఫైటింగ్ అయినప్పటికీ కాన్షియస్ మైండ్లో అది ఉంది. కొన్నాళ్ళ వరకు ఏంటంటే 10 మందికి చెప్తూనే ఉంటాను, ఇతను చూసారా నాతో ఇలా మాట్లాడారు మొన్న, ఈవిడ చూసారా నాతో ఎలా ప్రవర్తించారు. 10 రోజుల పాటు చెప్పి 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 కొంతసేపు తర్వాత నా కాన్షియస్ మైండ్ ఏమంటుందంటే, ఇంకా ఆపు, నాకు ఇంకా ప్లేస్ లేదు, హార్డ్ డిస్క్ ఖాళీ చేయాలి. ఇప్పుడు ఆ విషయాలు ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది. కొన్ని రోజులు సబ్ కాన్షియస్ మైండ్లో ఉండి 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 సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఇంకా హార్డ్ డిస్క్ ఫుల్ అయిపోయిందండి, ఖాళీ చేయండి, అన్కాన్షియస్ మైండ్ పంపించేస్తుంది. ఇప్పుడు అది అన్కాన్షియస్ మైండ్లో ఉంది, ఆ మాట నాకు తెలియదు, అలా ఉండిపోయింది. ఇప్పుడు నేను ఈ దేహాన్ని త్యాగం చేసిన తర్వాత కూడా ఇది నాతోనే వస్తుంది కదా, నా మనసు ఎక్కడికి వెళ్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, నాకు అర్థం అవ్వకుండానే వచ్చే జన్మంలో ఆ మనిషి అవుతారు. ఎందుకంటే మన క్లోజ్ సర్కిల్, ఎవరితో అయితే మనం అసోసియేట్ చేస్తున్నామో వాళ్ళతోనే మన బంధనాలు ఉంటాయి, మళ్ళీ మళ్ళీ వాళ్ళే మనకి తగులుతాయి. అందుకోసం ఈ జన్మంలోనే అందరితో మన అకౌంట్స్ క్లోజ్ చేసి బాగా ఉండాలి, ఎందుకంటే వీళ్ళు మళ్ళీ 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 వస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే అతను చూసినప్పటి నుంచి నాకు ఏదో విచిత్రంగా, అబ్బా నాకు ఈ పర్సన్ అయితే నాకు ఇష్టం లేదు, ఇతనైతే నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఏమైందంటే అది అలా మనసులో ఇంప్రెషన్స్ ఉండిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నీరు ఉందనుకోండి, నాకు ఎవరి మీదైనా కోపం వచ్చిందనుకోండి, నేను కొంచెం వాటర్ తీసుకుని తన మీద జల్లాను అనుకోండి, తనకి ఏమీ అవ్వదు. కానీ ఆ నీళ్ళని రెఫ్రిజిరేటర్లో పెట్టేసి అది ఐస్ క్యూబ్స్ లాగా మారిపోయింది అనుకోండి, ఆ ఐస్ క్యూబ్స్ తీసుకొని కొట్టాను అనుకోండి, తగులుతుంది. సో మన కాన్షియస్ మైండ్లో ఉన్న వరకు ఆ మాట నీళ్ళలాగుంది, ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోయింది, అన్కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోయింది, అది గట్టి పడుతుంది, ఐస్ లాగా తయారైపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ద్వేషాలు, ఎవరి మీద రాగము, ఎవరి మీద ద్వేషము, కోపము అన్ని మొదలవుతాయి. ఒక్కొక్కసారి మనకి అర్థం అవ్వదు, ఇది నా కంట్రోల్లో లేదు, మరి ఎందుకో ఏంటో అలా అనిపిస్తుంది, చెయ్యాలనిపిస్తుంది, కోపం అనిపిస్తుంది. పూర్వంలో మీరు చాలా క్యారీ ఫార్వర్డ్ అయ్యారు, అదంతా మీకు వస్తున్నాయి అనమాట. అందు గురించి దాని సొల్యూషన్ ఏంటంటే, ఏ ఘటన జరిగినా అది అక్కడికే క్లోజ్ అయిపోవాలి, దాన్ని మీరు ఇంకా కొనసాగించకూడదు. దాన్ని కొనసాగించారనుకోండి, అది మీ మైండ్లో బాగా స్పేస్ ఉంచేస్తుంది. మామూలుగానే
మన ఇంట్లో కూడా ఎలుక చనిపోయిందనుకోండి, మౌస్ చనిపోతే మీరేం చేస్తారు? వెంటనే దాన్ని డస్ట్‌బిన్‌లో పడేయాలి. లేదంటే ఇల్లంతా చెడు వాసనము. ఒక 1 అవర్‌లో అయితే మీరింక కూర్చోలేరు. అంత వాసనమనమాట. అలానే మన మైండ్‌లో కూడా నెగెటివ్ ఎమోషన్స్ ఉంచేసామనుకోండి, కొన్నాళ్ళకి చెడు వాసనము. అండ్ మనకర్థమవ్వదు. అండ్ మనం అనుకుంటూ ఉంటాం, నేనింత చాంటింగ్ చేస్తున్నాను, నేనింత సేవ చేస్తున్నాను, కానీ కూడా నా మనసేంటి ఇలా ఉంది? నాకెప్పుడు హ్యాపీగా ఎందుకుండదు? నేనెందుకు జపం హ్యాపీగా కాన్సంట్రేట్ చేసి చెయ్యలేను? నేనెందుకు క్లీన్‌గా ఉండలేకపోతున్నాను? ఎందుకంటే చనిపోయిన ఎలుక ఇంకా లోపలే ఉందండి. మీరింక తీయలేదండి దాన్ని. క్లీన్ చేయాలి. అదంతా క్లీన్ చేసేస్తే మన మైండ్ చాలా సింపుల్‌గా, స్వీట్‌గా, ఈ ప్రపంచంలో అంతా బాగా, హ్యాపీగా అనిపిస్తుంది. ఆ క్లీనింగ్ ఉండాలి. ఇంట్లో మనం ఎంత కేర్‌ఫుల్‌గా ఉంటాము. ఒక రెఫ్రిజిరేటర్ అయినా మాతాజీలు మాత్రం ఎవ్రీ 4 డేస్‌కి, 5 డేస్‌కి క్లీన్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. ఆ ఫ్రిడ్జ్ క్లీన్ చెయ్యలేదనుకోండి ఇప్పుడేమవుతుంది, ఆ కూర పప్పులోని ఆ పప్పు కొంచెం బటర్ మిల్క్‌లోని అన్నీ కలిసిపోతాయి. అప్పుడు బటర్ మిల్క్ తాగితే పప్పు వాసన వస్తుంది. ఎందుకంటే ఫ్రిడ్జ్ క్లీన్ కాలేదు. ఫ్రిడ్జ్ మనం క్లీన్ చేస్తూ ఉంటాం. పొద్దున వంట చేసింది మొత్తం సాయంత్రం తినము. ఎందుకంటే వాసన వస్తుంది. ఏదైనా చనిపోయిందంటే వెంటనే క్లీన్ చేస్తాం. కానీ మనసుని క్లీన్ చేయట్లేదు. అలానే ఉంచేస్తాం. 15 ఇయర్స్ బ్యాక్ ఇతను సాయంత్రం వాళ్ళు పెళ్ళికెళ్ళినప్పుడు నాతో ఇలా మాట్లాడాడు. అది మనం ఉంచేస్తున్నాం. మైండ్ క్లీన్ కాలేదు. మైండ్‌ని మనం బాగా నీట్‌గా, క్లీన్‌గా చేసుకోవాలనమాట. జపాన్‌లో ఒక స్కూల్‌లో వాళ్ళు చాలా మంచి ఎక్సర్‌సైజ్ ఇచ్చారు పిల్లలకి. వాళ్ళన్నారు పిల్లలతోని, "ఒక్కసారి నిలబడండి అందరూ. మీ చైర్స్‌లో నిలబడి చుట్టూ చూడండి. ఇంతమంది పిల్లల్లో ఏ పిల్లలు అయితే మీకు ఇష్టం లేదు, ఎవరి మీద అయితే మీకు కొంచెం కోపం ఉంది, లెక్క పెట్టుకోండి." పిల్లలు లెక్క పెట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి టీచర్? అంటే ఏం లేదు. మీరు రేపొచ్చినప్పుడు మీకు ఎంతమంది పిల్లలు ఇష్టం లేదు, అన్నీ ఉడకపెట్టిన బంగాళదుంపలు ఒక ప్లాస్టిక్‌లో తెచ్చుకోవాలి. పిల్లలు మరుసటి రోజు అందరూ తెచ్చుకున్నారు. ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఎవరో 4 తెచ్చారు, ఎవరో 1, 2, 5 ఉ ఉ ఉడకపెట్టిన బంగాళదుంపలు తెచ్చి, టీచర్ ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే ఈ బ్యాగ్‌ని మీరెక్కడికెళ్తే అలా మోసుకోవాలి. అసలు ఒక్క నిమిషం కోసం కూడా వదలకూడదు. అయితే సరే, రోజంతా ఉత్సాహంగా పట్టుకున్నారు. బాత్రూమ్ వెళ్ళినా పట్టుకున్నారు, ఆడుకోవడానికెళ్ళినా, హోమ్ వర్క్ చేసినా పట్టుకున్నారు. ఇప్పుడేం చేయాలి? సాయంత్రం పిల్లలు ఇంటికెళ్ళాలి కదా! ఇంట్లో కూడా మీరు దీన్ని ఒక్క నిమిషం కోసం కూడా వదలొద్దు. ఎక్కడికెళ్ళినా దీన్ని అలా మోసుకోవాలి. అలా ఇంట్లో మోసుకున్నారు. అలానే మళ్ళీ మరుసటి రోజు టీచర్ ఇప్పుడేం చేయాలి? ఇలానే కంటిన్యూ అవ్వండి. అలా 4 డేస్, ఫిఫ్త్ డే కల్లా ఎంత చెడు వాసనమొచ్చేసి, ఆ బరువు మోయలేక పిల్లలొచ్చి, "టీచర్ ఇంక ఎన్ని రోజులు టీచర్?" అప్పుడు టీచర్ అన్నారనమాట, "ఇది మీకు బరువుగా ఉంది కదా! చెడు వాసనమొస్తుంది కదా! అదే. అలానే మీ మనసులో ఎవరి మీద అయితే మీరు కోపం ఉంచారో అది మీకు బరువుగా ఏర్పడుతుంది. ఇగో ఇప్పుడు ఎవరైతే ఒక్కరిని ఇష్టపడట్లేదు వాళ్ళకి కొంచెం తేలికగా అనిపించింది బ్యాగ్. కొందరు 10 మంది అంటే వాళ్ళకి ఇంకా హెవీగా ఉంది. మనం ఎంతమంది మీద కష, పగ, ఎంతమంది మీద నెగెటివ్‌గా ఆలోచిస్తున్నాము, ఎమోషన్స్‌ని పెంచుకుంటున్నాము, అంత బరువుగా ఉంటుంది మనసు. అండ్ దాని నుంచి చెడు వాసన వస్తూ ఉంటుందనమాట. దాన్ని వెంటనే క్లీన్ చేయాలి. ఫర్గెట్ అండ్ ఫర్గివ్. మర్చిపోవాలి, క్షమించేయాలి. సింపుల్‌గా. నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు నెల్సన్ మండేలా ఒక బుక్ చదివాననమాట. 'లాంగ్ వాక్ టు ఫ్రీడమ్.' దాంట్లో చాలా మంచి మంచి వృత్తాంతాలు ఉన్నాయన్నమాట. దాని నుంచి ఇష్టమున్న ఒక వృత్తాంతం చెప్తాను. నెల్సన్ మండేలా గురించి మీ అందరికీ తెలుసు. ఆయనకి 27 ఇయర్స్, 27 సంవత్సరాలు రాబిన్ ఐలాండ్ అని సౌత్ ఆఫ్రికాలో ఒక ప్రదేశంలో జైల్‌లో ఏసి ఉంచారనమాట. జోన్ వోస్టర్ అని ఒకతను దాని మీద చాలా పగ, అంటే చాలా కసం ఉంచేసి తనని బాగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఆ జైలు ఎలా ఉందంటే మామూలు జైలు కాదు. చిన్న చీకటి గది 10x10లోనే తను ఉండాలి. 27 ఇయర్స్ అండి. 2 ఇయర్స్, 7 ఇయర్స్ కాదు. 27 ఇయర్స్. అండ్ ఆ మొత్తం కాలనీ ఎలా ఉందంటే లెప్రసీ అయిన డిజీసు, తర్వాత లునాటిక్స్ అంటే మెంటల్ పీపుల్, అలాంటి వాళ్ళతో తను నివసించాలన్నమాట. 27 ఇయర్స్ వరకు. అండ్ ప్రతిరోజు తనకొచ్చిన ఖబర్లు ఏంటంటే, ఈ జోన్ వోస్టర్ ఎవరైతే గవర్నమెంట్‌లో ఉన్నారో ప్రతిరోజు పార్లమెంట్‌లో అదే బిల్ పెడతాడు. హ్యాంగ్ మండేలా. మండేలాకి ఉరిశిక్ష అవ్వాలి. తను చనిపోవాలి. నాకు అదే కావాలి. తను ప్రతి ప్లేస్‌లో స్టేట్మెంట్స్ ఇచ్చేవాడు. మండేలా చనిపోవాలి. అదే నా జీవితం నాకున్న కల. అదే నేను ఏ రోజైతే అది అవుతుంది నేను హ్యాపీ ఫీల్ అవుతాను. బాగా తనని కష్టం ఇచ్చాడు. మొత్తం మీద
27 years తర్వాత ఎప్పుడైతే తనకి నెల్సన్ మండేలాకి జైలు నుంచి రిలీజ్ చేసేసారు, అంతా ఇంకా క్లోజ్ అయిపోయింది మ్యాటర్. అప్పుడు ప్రెస్ రిపోర్టర్స్ ఆయనకి అడిగారు, అయితే మీరు జోన్ వోస్టర్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఊహించండి, ఎవరి గురించి అయితే ఆయన ఇంత కష్టాలు భరించారు. ఆయన సింపుల్గా ఇంగ్లీష్లో హీఈస్ ఎ డీసెంట్ మ్యాన్ అంటే ఆయన మంచి ఆయనండి, ఆయన జెంటిల్ మ్యాన్ అండి, అంతే. అందరూ ఆశ్చర్యపోయారు ప్రెస్ రిపోర్టర్ నిశ్శబ్దంగా. ఎవరైతే మిమ్మల్ని ఇంత కష్టం ఇచ్చారో దాని గురించి ఒక్క చెడు మాట కూడా తన నోటి నుంచి రాలేదు. ఈజ్ ఎ డీసెంట్ మ్యాన్ అని చెప్పేసి ఊరుకున్నారు అంతే. దాని అర్థం ఏంటంటే నేను తన్ని క్షమించేశాను. సో యాక్చువల్గా మనం అనుకుంటాము, నేను ఎవరికైనా క్షమించానంటే నేను తన మీద ఉపకారం చేశాను. యాక్చువల్గా మనం ఎవరికైనా క్షమిస్తే మన మీదే మనం ఉపకారం చేస్తున్నాం. ఎందుకంటే మనకెందుకు ఆ బరువు? ఎవరు ఏం చేశారో అక్కడికి అక్కడ దాన్ని మర్చిపోయాం అనుకోండి, వీ కెన్ బి సో ఫ్రీ అండ్ లైట్ అనమాట. సో ఎంప్టీ ది మైండ్. ఇంకో విషయం ఏంటంటే యాక్సెప్ట్ ది సిచ్యువేషన్. అంటే మీకు కృష్ణుడు ఏ సిచ్యువేషన్లో పెట్టారో ఆ సిచ్యువేషన్ని మీరు యాక్సెప్ట్ చేసుకోవాలి, స్వీకరించాలి యథాతథ. భగవద్గీత ఎలా యాజ్ ఇట్ ఈస్ అలానే కంప్లైనింగ్ ఉండకూడదు, సునాయాసంగా దాన్ని మనం స్వీకరించాలి. ఓకే, మేబీ నా కోసం ఇదే మంచిది, అందుకోసం కృష్ణుడు నాకు ఈ పరిస్థితిలో పెట్టారు. అలా చేసినప్పటికీ మన మైండ్ చాలా తేలికగా అయిపోతుంది. లేదంటే ఊరికే నానా ఆలోచనలు, నానా ఇమాజినేషన్స్, ఇది ఇలా కాదు అలా ఉంటే బాగుండేదేమో, అలా కాదు ఇలా ఉంటే బాగుండేదేమో, అలాంటి ఏమీ లేకుండా కృష్ణుడు నాకు టెంపుల్లో ప్రసాదం మీరు ఎలా స్వీకరిస్తారు? తిరుమల బాలాజీ కొండకి వెళ్ళారనుకోండి, మీకు బాలాజీ లడ్డూస్ ఇస్తారు కదా, మీరు ఎలా స్వీకరిస్తారు? హ్యాపీగా ఇలా తీసుకొని తీర్థమైన ప్రసాదమైన హ్యాపీగా. ఎప్పుడైనా మీరు బాలాజీ లడ్డు బాగానే ఉంది కానీ కిస్మిస్ తక్కువ ఉన్నాయే, కొంచెం కాజు ఎక్కువ ఉంటే బాగుండేది కదా, తీపి తక్కువ ఉంది, అయ్యో బాబు అలా మాట్లాడకూడదు, తప్పు. ప్రసాదం అంటే ప్రసాదం. అలా జీవితం కూడా ప్రసాదమే. కృష్ణుడు మీకోసం తయారు చేసిన ప్రసాదం. ఆయన మీకోసం దాన్ని స్కల్ప్చర్ చేశారు. మీ లైఫ్ ఇలా ఉండాలని ఆయన ప్లాన్ చేశారు. ఇంకా కంప్లైంట్ ఉండకూడదు, దాన్ని సునాయాసంగానే హ్యాపీగా దాన్ని స్వీకరించాలన్నమాట. ఇంకో విషయం ఏంటంటే మన జీవితంలో ఏదైతే జరుగుతున్నాయో అది మన కర్మ ద్వారానే. అది ఎప్పుడైతే మనకి క్లియర్గా అర్థమైపోతుంది, మన జీవితంలో ఎటువంటి కంప్లైంట్స్ ఉండదు. మన ప్రాబ్లం ఏంటంటే మనం ఏమనుకుంటున్నామంటే నా జీవితంలో ఈరోజు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే మీ వల్లే, అతని వల్లే. అక్కడే మనకి సమస్య. ఎప్పుడైతే నా జీవితంలో ఉన్న సమస్య నా వల్లే అని అనుకుంటే ఏ గొడవ ఉండదు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరందరూ హైదరాబాద్ నుంచి ఉన్నారు అనుకోండి, మీకు గాచిబౌలిలో ఒక మంచి ఫ్లాట్, పక్కనే విప్రోలోనో ఎక్కడో మీరు పని చేసుకుంటున్నారు, ఏదైనా పెద్ద కంపెనీలోనే, కార్పొరేట్ కంపెనీలోనే. పొద్దున అయ్యేసరికి మీ క్యారేజ్ మీరే ఫిక్స్ చేసి వెళ్ళాలి కదా, మీరు క్యారేజ్ తయారు చేశారు, పొద్దున వేడివేడిగా ఉప్మా తయారు చేశారు, కేసరి బాత్ తయారు చేశారు, బిసిబిల బాత్ తయారు చేశారు, చక్కగా క్యారేజ్ ప్యాక్ చేసుకున్నారు, మీ జాబ్కి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం లంచ్ టైంకి మీరు క్యారేజ్ తీసినప్పటికి ఏం గమనించారంటే స్పూన్ మర్చిపోయారు. ఇప్పుడు మీరు ఎవరికి బ్లేమ్ చేయాలి? క్యారేజ్ మీరే ప్యాక్ చేశారండి, స్పూన్ లేకపోతే ఇంకో మీరు ఎవరికి బ్లేమ్ చేస్తారు? మీరే మర్చిపోయారు స్పూన్ వేయడానికి. ఇప్పుడు ఏమైంది? ఉప్మా తింటే దాంట్లో సాల్ట్ వేయడం మర్చిపోయారు, ఉప్పు వేయడం మర్చిపోయారు. ఇప్పుడు మీరు ఎవరిని బ్లేమ్ చేస్తారండి? భార్య వంట చేసింది అనుకోండి, మీరు ఆవిడని తిట్టొచ్చు ఫోన్ చేసి, ఏ లేదు ఉప్పు వేయలేదు, కానీ తయారు చేసింది మీరే. ఇప్పుడు బ్లేమ్ చేయడానికి ఎవరికి లేదు కదా. అలానే మన జీవితం తయారు చేసింది మనమే. పూర్వంలో మనం చేసిన కర్మ ప్రకారము ఈ లైఫ్లో మనకి అలాంటి భార్య, అలాంటి పిల్లలు దొరికారు. మీరే వేశారు క్యారేజ్లోనే, మీరే ఆ టిఫిన్ ప్యాక్ చేశారు, మీరే పూర్వంలో అలా కోరుకున్నారు. అందమైన అమ్మాయి ఉండాలి, పెద్ద కట్నం తీసుకురావాలి, మంచిగా హైలీ ఎడ్యుకేటెడ్ ఉండాలి, అన్నీ వేశారు. కానీ ఉప్మాలో ఉప్పు మర్చిపోయారు. కానీ స్వభావం తీయగా ఉండాలి అని వేయడం మర్చిపోయారు, అది కోరుకోవడం మర్చిపోయారు. ఆవిడకి మంచి ఆధ్యాత్మిక గుణాలు ఉండాలి అని అది వేయడం మర్చిపోయారు. ఇప్పుడు టిఫిన్ ఓపెన్ చేసినప్పటికి మీరు ఏడుస్తున్నారు, మా భార్య ఏంటి ఇలా ఉంది, మా భర్త ఏంటి. కానీ సార్ మీరే ప్యాక్ చేశారు సార్, ఎవరు ప్యాక్ చేయలేదు. ఎవరైనా ప్యాక్ చేసి మీరు చెప్పొచ్చు, ఏంటండి కృష్ణ నాకు ఇలాంటి భార్య ఇచ్చారు, ఏంటి నాకు ఇలాంటి భర్త ఇచ్చారు, ఏంటి నాకు ఇలాంటి పిల్లలు ఇచ్చారు, మాటే వినట్లేదు. కానీ సార్ మీరే ప్యాక్ చేశారు సార్, టిఫిన్ మీరే వేసారు అన్ని, దాంట్లో మీరు ఎలాంటి కర్మ చేశారు దాని ప్రకారం మీకు భార్య వచ్చింది, దాని ప్రకారం మీకు హస్బెండ్ వచ్చారు, దాని ప్రకారం మీకు పిల్లలు వచ్చారు. ఇప్పుడు ఇంకా కంప్లైంట్ చేయడానికి లేదు, మీరు ఏం ప్యాక్ చేశారో తినేవలసిందే అంతే. సో అలా ఎప్పుడైతే మనం అనుకుంటామో మనకి ఎటువంటి కంప్లైంట్ ఉండదు. అండ్ అలానే కాదు, అసలు సౌత్ ఇండియన్స్ మనలో ఇంకా ఏంటంటే ఓపిక ఉండాలి. ఎందుకంటే
మనమైతే చిన్న సౌత్ ఇండియన్ థాలీస్ ఎలా ఉంటాయి? సౌత్ ఇండియన్ కంప్లీట్ మీల్ అంటే దాంట్లో రసం ఉండాలి, పప్పు ఉండాలి, బూర్లు ఉండాలి, బొబ్బట్లు, కొంచెం పెరుగన్నము, అన్ని రకాలుగా కొంచెం పులుపు, చేదు, తీపి అన్నీ ఉంటేనే బాగుంది భోజనం అంటాం. అలానే మన జీవితం కూడా ఒక సౌత్ ఇండియన్ థాలీలాగే ఉంటుంది. ఒక్కొక్కసారి మన జీవితంలో కొంత తీపిగా ఉన్న మనుషులు తగులుతాయి మంచిగా. కొందరు మళ్ళీ చేదుగా కొంచెం చాలా హాట్‌గా కూడా ఉంటారు కొందరు. అలా రకరకాలుగా. కానీ అదే మన జీవితాన్ని అందంగా తయారు చేస్తుంది. ఊహించండి, ప్లేట్‌లో ఓన్లీ గులాబ్ జామున్లు ఉంటే మీరు ఏం తింటారు? అన్ని రకాలుగా ఉంటేనే అది బావుంటుందనమాట. సో, అలానే మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా కూడా ఓకే. ఇది కృష్ణాస్ అరేంజ్‌మెంట్. కృష్ణ అందరి కోసం ఏదో ఒకటి ఆలోచించారు. కృష్ణ కొందరి కోసం అనుకున్నారు, వీళ్ళకి బాగా డబ్బులుంటేనే వీళ్ళు భక్తిలో ఉంటారు. లేదంటే అస్తమానం జాబ్‌లో బిజీ అయిపోయి భక్తి చేయలేరు. కొందరికి కృష్ణుడు అనుకున్నారన్నమాట. వీళ్ళకి డబ్బులు ఉండకూడదు. డబ్బులుంటే ఇంక అలా షికారుకెళ్ళిపోతారు. భక్తి చేయరు. కొంచెం కష్టం ఉంటేనే భక్తి చేస్తారు. సో, ఎవరికి ఎలాంటి ట్రీట్‌మెంట్ అవసరమో కృష్ణుడు వాళ్ళకి అలాంటి సిట్యుయేషన్ వాళ్ళ కోసం ఏర్పాటు చేశారు. దాన్ని మనం స్వీకరించి భక్తిలో మనం ముందుకెళ్ళాలన్నమాట. సో, యాక్సెప్ట్ ద సిట్యుయేషన్ గ్రేస్‌ఫుల్లీ. హ్యాపీ. యెస్, కృష్ణ ఈస్ మై వెల్ విషర్. నేను మొన్నే ఏదో క్లాస్‌లో చెప్తూ ఉంటున్నాను. ఈ ప్రపంచంలో 2 విషయాలే జరుగుతాయి. మనం ఏదైతే కోరుకున్నామో అది జరుగుతుంది. లేదు, కృష్ణుడు ఏదైతే కోరుకున్నారో అది జరుగుతుంది. మూడోవ ఎవరు లేరు మన కోసం కోరుకోవడానికి, మన లైఫ్‌ని ఇతని లైఫ్‌లో ఇలా అవ్వాలి అని చెప్పడానికి ఎవరు లేరు. దాని అర్థము, మనం ఏదైతే కోరుకున్నామో అది అయిందనుకోండి, మనం ఆనందించాలి. మనం ఏదైతే కోరుకున్నామో అది అవ్వలేదనుకోండి, మనం ఇంకా ఆనందించాలి. ఎందుకంటే ఇప్పుడు కృష్ణుడు ఏదైతే కోరుకున్నారో మన కోసం అది జరిగిందనమాట. సో, కృష్ణ అండ్ మన తప్ప మూడో మనిషి ఎవరు లేరు మన లైఫ్‌లో. అంత సామర్థ్యము, అంత శక్తి ఎవరికీ లేదు మన లైఫ్‌లో ఇలా అవ్వాలని గైడ్ చేయడానికి. కృష్ణుడే మన జీవితాన్ని గైడ్ చేస్తున్నారు. లేదంటే ఒక్కొక్కసారి మన పిచ్చి కోరికలు దాన్ని తీరుస్తూ ఉంటారు కృష్ణుడు ఒక్కొక్కసారి. ఆ 2 తప్ప ఇంకా మూడోది ఏమీ లేదు. సో, ఎప్పుడైతే మనం అది క్లియర్‌గా అర్థం చేసుకుంటామో మన మనసులో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోతాయన్నమాట. అయితే ఇంకా చాలా విషయాలున్నాయి చెప్పడానికి. కానీ ఏమో మళ్ళీ టైము గోవర్ధన్ ప్రభు ఇంకొక 10 నిమిషాలు మాట్లాడొచ్చా టాపిక్ Yes, కంప్లీట్? Mataji, please, Mataji. సో, అలా కొన్ని మెంటల్ టిప్స్ అన్నమాట. అలా కొన్ని మెంటల్ టిప్స్ మనం మైండ్‌ని మనం హెల్తీగా క్లీన్‌గా చేసేస్తే మనం ఫ్రీగా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళొచ్చు. ఇంకోటేంటంటే ఎలా అయితే మనం రెగ్యులర్‌గా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తూ ఉంటామా? ఈ మధ్యన అయితే ఇంకా ఈజీ అయిపోయింది. పూర్వంలో అయితే బ్యాంక్‌కెళ్ళి లెటర్ రాయాలి. మా బ్యాంక్ బ్యాలెన్స్ లేదంటే పాస్‌బుక్ అప్డేట్ చేయాలి. ఇప్పుడు ఒక్క ఎస్ఎంఎస్ కొడితే చాలు మీకు బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఎలా అయితే మనం రెగ్యులర్‌గా నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉంది చెక్ చేస్తూ ఉంటామో, అలానే నా బ్రెయిన్ బ్యాలెన్స్ ఎలా ఉంది అని మనం రెగ్యులర్‌గా చెక్ చేస్తూ ఉండాలి. నా ఆలోచన విధానం ఎలా ఉంది? ఇంట్రోస్పెక్షన్ చేస్తూనే ఉండాలి. అప్పుడు రెగ్యులర్‌గా బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు చెక్ చేస్తాం? హెల్తీ బ్యాలెన్స్ ఉందో లేదో, లేదంటే ఇంట్రెస్ట్ పడిపోతుంది, లేదంటే బ్యాంక్ ఏదో ఫైన్ తీసుకుంటారు. అలానే బ్రెయిన్ బ్యాలెన్స్, నేను సరిగ్గా ఉన్నాను లేదో, కూల్‌గా ఉన్నాను లేదో, నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎలా ఆలోచిస్తున్నాను అని చూడాలి. ఇంకొకటి బిజినెస్ మేనేజ్మెంట్. ఇప్పుడు కోవిడ్ అంతా మనం నా బిజినెస్ అంతా సరిగ్గా అవుతుందో లేదో బ్యాలెన్స్ షీట్ చెక్ చేస్తూ ఉంటాము. బిజినెస్ మేనేజ్మెంట్‌తో పాటు బిహేవియర్ మేనేజ్మెంట్. నా బిహేవియర్ ఎలా ఉంది? నేను అందరితో ఎలా మాట్లాడుతున్నాను? ఎలా బిహేవ్ చేస్తున్నాను? అది మనం రెగ్యులర్‌గా చెక్ చేస్తూ ఉండాలి. బిజినెస్ మేనేజ్మెంట్ మనం బాగా చెక్ చేసుకుంటాం. నేను ఎంత సంపాదించాను? నాకు ఎంత లాస్ అయింది? కానీ ఏంటంటే నాట్ ఓన్లీ నా దగ్గర ఎంత బంగారం ఉంది, బంగారంని హృదయంలో ఉంచుకుంటా, నా హృదయం బంగారు హృదయం ఉందా లేదా? నేను అందరితో ఎలా మాట్లాడుతున్నాను? నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను? అది మనం చూడాలి. మన యాటిట్యూడ్ బ్రేకింగ్ యాటిట్యూడ్ ఉందా? బాండింగ్ యాటిట్యూడ్ ఉందా? అంటే నేను మాట్లాడితే చాలు 10 మందికి నొప్పి కలిగిస్తాను, అలాంటి స్వభావమా నాది? లేదు, నేను మాట్లాడితే చాలు ఎంతో మంది ఆనందించి, వాళ్ళు ఇన్‌స్పైర్ అయిపోయి, వాళ్ళెంత హ్యాపీగా వాళ్ళు ఒక డే ఈరోజు బావుంది అని నేను ఎలా ప్రవర్తిస్తున్నాను? దాన్ని చెక్ చేయాలంటే మీ చుట్టూ ఎవరైతే ఉన్నారు మీ ఇంట్లోని, మీ భార్య అయినా, మీ భర్త అయినా అలా అంటున్నారా మీ భార్య, నెక్స్ట్ లైఫ్ కూడా ఒకవేళ నేను మళ్ళీ పుట్టాలంటే నువ్వే నా భర్తగా ఉండాలి. లేదు, భర్త అంటున్నాడా, నెక్స్ట్ లైఫ్ నాకు మళ్ళీ లైఫ్ ఉండాలి, నేను ఈ గోలోకం వెళ్ళలేకపోతే నువ్వే నా భార్యగా ఉండాలి. అలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారండి. కాదండి, వాళ్ళు నమస్కారం పెడుతున్నారు. అమ్మో బాబోయ్! ఈసారి అయిపోయింది. నెక్స్ట్ టైమ్ మనము ఒకరిని ఒకరు ఎక్కడ ఏ రోడ్‌లో కలవకూడదని అలా అనుకుంటున్నారా అంటే
హెచ్చరిక. అంటే దాని అర్థము మన బిహేవియర్ బాలేదు. మన మాటలు సరిగ్గా లేదు. మాటలు చాలా ఇంపార్టెంట్. మాటలు ఎన్ని మార్పులు తీసుకురావచ్చు. ద్రౌపది చెప్పిన ఒక్క తప్పు మాటకి మొత్తం మహాభారత యుద్ధం అయ్యింది. ఆవిడేమనింది ద్రౌపది? గుడ్డివాడు అబ్బాయి గుడ్డివాడుగానే ఉన్నాడు. అంటే దుర్యోధను జారి పడాడు ఇంద్రప్రస్థలో. అలా మాయాదానం తయారు చేసిన ఇంద్రప్రస్థలో తిరుగుతూ ఉంటే కాళ్ళ జారి పడిపోతే ఆవిడ పైన బాల్కనీ నుంచి గుడ్డివాడు అబ్బాయి గుడ్డివాడుగానే ఉంటాడు కదా మళ్ళీ అని అలా చెప్పాడు. అంతే. ఆవిడ అలా చెప్పింది. చెప్పడం వల్ల ఏమైంది ఇంకంతే. అప్పుడు ఇంకా దుర్యోధన ఆ కోపంని అలానే ఉంచేసి మొత్తం మీద పెద్ద యుద్ధం జరిగి వేలాది మంది చనిపోయారనమాట. సో మన మాటలు కూడా అలానే ఉంటున్నాయా? అందరికీ నొప్పి కలిగిపిస్తున్నాయా? మనం మాట నోరు ఇప్పితే చాలు ఎంతో మందిని ఇలా చంపేస్తున్నామా? లేదు మనం మాట్లాడితే చాలు ఎంతమందిని మనం హెల్ప్ చేస్తున్నామా? అలా మనం చెక్ చేసుకోవాలి. భార్యాభర్తలకి మెయిన్‌గా వచ్చిన ప్రాబ్లమ్ ఎందుకొస్తున్నాయంటే ఎప్పుడైతే కొత్తగా మ్యారేజ్ అవుతుంది, లేదంటే ఎంగేజ్‌మెంట్, లేదంటే జస్ట్ ఇప్పుడు ఒకరు పరిచయం అయ్యారు. అప్పుడు ఏమవుతుందంటే ఒక పార్ట్‌నే చూస్తాము. ఆ మనిషి స్నానం చేసి తయారయ్యి జెంటిల్‌మ్యాన్‌గా ఎలా మాట్లాడుతున్నారో అదే చూస్తున్నాము. కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఏమవుతుందంటే పార్ట్ కాదు, హోల్ చూస్తాము. తను స్నానం చేసిన తర్వాత టవల్ అక్కడే పెట్టేస్తాడు బెడ్ మీద, సాక్స్ అయితే తీసేసి అక్కడ పడేస్తాడు. తినిన తర్వాత సరిగ్గా అంటే అలా ఎన్నో విషయాలు చూస్తాము. అప్పుడు మనకి ఇంకా ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఒక్క పార్టే చూసాము. ఇప్పుడు మొత్తం చూస్తున్నాం. కానీ మన బుద్ధితోని, మన మనసుతోని మనం ఏంటంటే ఓకే. ఆ పర్సన్‌లో చాలా చెడు గుణాలు ఉండొచ్చు. కానీ నేను హోల్ యాక్సెప్ట్ చేయాలి. ఇలా అయితే ఒక ఫ్రూట్, ఒక యాపిల్ ముక్క మేబీ ఇక్కడ చాలా బాగుంది. కానీ అక్కడ కొంచెం మేబీ పాడైంది. ఇక్కడ కొంచెం మేబీ ఇలా ఉంది. కానీ యాపిల్ తీసుకున్నారంటే మొత్తం తీసుకున్నారు. సో అలా మన మనసుని మనం ఇచ్చేసుకోవాలి. కౌన్సెలింగ్ చేసుకోవాలి. ఓకే. దీనిలో ఈ లోపాలు ఉన్నాయి. కానీ తినలో ఈ మంచి గుణాలు కూడా ఉన్నాయి కదా! నేను మొత్తం స్వీకరించాలి ఆ మనిషిని. ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్నాను. అతను ఎలా ఉంటే నేను కంప్లీట్‌గా దాన్ని స్వీకరించాలి. సో ఇలాంటి హెల్తీ ఆలోచనలు ఉంటే మనం ముందుకెళ్ళగలుగుతాము. కానీ ఇది మాత్రం బాగుంది కానీ వేరే విషయాలు బాలేదని ఇప్పుడు చూస్తున్నాం కదా! డివోర్స్‌లు ఎన్ని అంటే పీపుల్ ఆర్ నాట్ వైజ్ అన్నమాట. వెంటనే డిసిషన్స్ అంటే అంటారు కదా! ఏంటది లవ్ ఎట్ ఫస్ట్ సైట్, డివోర్స్ ఎట్ ఫస్ట్ ఫైట్. ఇంకా ఒక్కసారి ఫైటింగ్ అయితే చాలు ఇంకా డివోర్స్ అని వెళ్ళిపోతున్నారన్నమాట. సో అలా కాదు. మనని మనం చెక్ చేసుకోవాలి. మన యాటిట్యూడ్ ఎలా ఉంది? పెద్ద హృదయం ఉంచుకోవాలి. పెద్ద హృదయం. అంటే వీళ్ళు నా కుటుంబ వాసులు అని కాదు. వసుదేవ కుటుంబం. అందరూ నా వాళ్ళు. అందరి కోసం ప్రార్థించాలి. అందరిని ప్రేమించాలి. మనం అలాంటి మనస్తత్వం ఉంచుకుంటే మన మనసు చాలా హెల్తీగా తయారవుతుంది. ఇప్పుడు ఇతను నావాడు, ఇతను నాకు చెందినవాడు కాదు. అలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయనే మన మైండ్ చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటుంది. ఎందుకంటే స్వార్థపరంగా ఆలోచిస్తున్నాం కదా! ఎప్పుడైతే ఆ స్వార్థాన్ని వదిలేస్తామో మనం చాలా హ్యాపీగా ఉంటాం. నాకొక ఇది గుర్తొచ్చింది. నా కాలేజ్ లైఫ్‌లో ఒక బుక్ చదివాను. కరెక్ట్‌గా పేరు గుర్తు రావట్లేదు. ఐ థింక్ వెన్ ద వరల్డ్ కొలైడ్స్ ఒక ఇంట్రెస్టింగ్ పుస్తకం. అంటే ఆ రోజుల్లో అయితే నాన్ డీటెయిల్ లాగానే ఇప్పుడు పూర్తి డీటెయిల్ తెలీదు. కానీ నాకు దాంట్లో ఇష్టమున్న ఒక గుణపాఠం ఏంటంటే అదొక ఫిక్షనల్ స్టోరీ అన్నమాట. ఆ స్టోరీలో ఏంటంటే ఒక గ్రహము మన పృథ్వీకి, మన భూమికి దగ్గరకొచ్చేస్తుందన్నమాట. సో సైంటిస్ట్‌లు ఇదంతా ఒక నాటకం అన్నమాట. సో సైంటిస్ట్‌లు చెప్పేసారన్నమాట. ఇది ఇప్పుడు దగ్గరకొచ్చేస్తుంది. 2 మంత్స్‌లో మొత్తం అంతా మనం అందరూ చనిపోతామన్నమాట. ఇంకా టైం లేదు అని. సో ఫస్ట్‌లో అయితే ఎవరు నమ్మలేదు. కానీ 15 రోజుల తర్వాత ఏం చూసారంటే నిజంగానే ఒక ఎర్ర రంగైన గుండ్రంగా ఉన్న ఒక గ్రహ దగ్గరకొచ్చేస్తుంది పృథ్వీకి. ఇప్పుడు అందరూ కన్విన్స్ అయిపోయారు. అవునవునవును. ఇంకా 2 మంత్స్ ఉన్నాయి. మనందరం చనిపోతాం. ఇప్పుడు ఏమైందంటే వెంటనే అందరి స్వభావాలు మారిపోయాయన్నమాట. వాళ్ళేంటంటే ఎవరైతే జైల్‌లో ఉన్నారో ఖైదీలు వాళ్ళందరిని వదిలేసారు. ఎలాగో ఇప్పుడు 2 మంత్స్ ఉన్నాయి. ఇంక ఎందుకు హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఉండండి. ఎవరైతే హస్బెండ్, వైఫ్ డివోర్స్ తీసుకున్నారో వాళ్ళందరూ మళ్ళీ కలిసిపోయారు. ఎలాగో 2 మంత్స్ ఉన్నాయి చనిపోతాం. చలో మనం కలిసి ఉందామని. ఏ ఏ పిల్లలైతే పేరెంట్స్‌ని వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ వచ్చేసారు విదేశాల నుంచి. ఎందుకో కొన్ని రోజులు పేరెంట్స్‌తో ఉందామని. ఎవరికైనా అప్పు ఇచ్చామనుకోండి, ఇంకెందుకండి ఆ డబ్బులు వెనక్కి తీసుకొని ఏం చేస్తారు మీరే ఉంచండి. ఆ రెస్టారెంట్స్ ఉన్నాయా వాళ్ళందరూ ఫ్రీ లంచ్. వచ్చి తిని వెళ్ళండి. ఏం చేసుకుంటాం ఇంత బియ్యము, దాలు అన్నీ ఉన్నాయి కదా! హ్యాపీగా తినండి.
మొత్తం ప్రపంచం ఎలా మారిపోయిందంటే ప్రేమ ప్రేమ ప్రేమ. ఒక్కరిని ఒకరు అందరూ ప్రేమిస్తున్నారనమాట. ఎంత ఆనందమైన పరివేషం. ఎవరు ఏదైనా ఎందుకు రా రా బాబు తీసుకో నీకేం కావాలి ఎందుకు మనకు 2 మంత్సే ఉన్నాం కదా 2 మంత్సే ఉన్నాం కదా అంత చాలా హ్యాపీగా ఉంది. కానీ ఏమైంది ఇంకొక 15 రోజుల్లో ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఏంటంటే ఆ గ్రహం ఏదైతే మన పృథ్వీకి దగ్గరకు వస్తుంది అది దారి మారిందనమాట. ఇప్పుడు ఇంకా మన అందరు బ్రతికి ఉంటాం, నో ప్రాబ్లం. అది వెనక వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఆ న్యూస్ అయింది మళ్ళీ స్టార్ట్ అయింది. ఖైదీలు బ్యాక్ టు జైల్, హస్బెండ్ వైఫ్ మళ్ళీ సపరేట్ అయిపోయి మళ్ళీ ఆ రెస్టారెంట్స్ అన్ని క్లోజ్ చేసేసుకొని నా డబ్బులు బ్యాక్ ఇవ్వు. ఇప్పుడు నేను ఎందుకు ఈ కథ మీకు చెప్తున్నానంటే ఎప్పుడైతే అది పూర్తిగా విశ్వాసం ఉంది, మనం ఈ ప్రపంచంలో తాత్కాలికంగా ఉన్నాము, అప్పుడు అందరికీ సాయం చేయాలి, అందరినీ ప్రేమించాలనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మనలో ఈ తప్పు ధారణ ఉంది, ఇది నాది, నేను ఇక్కడే ఉంటాను జీవితం అంతా, అప్పుడే ఆ సెల్ఫిష్ స్వార్థపరమైన భావన మొదలవుతుంది. ఎందుకు ఇవ్వాలి, ఇది నాది, నేను ఉంచుకుంటాను. కానీ నిజానికి ఆ కథ నిజమే. ఇప్పుడు మన దగ్గరికి ఏ గ్రహ రావట్లేదు కానీ చావు అయితే దగ్గరకు వస్తుంది. దగ్గర రావడం కూడా కాదు, చావు వెనక్కే ఉంది. ఏ నిమిషమైనా మనం చనిపోతాము. ఆ కాన్షియస్నెస్లో ఉంటే అందరికీ ప్రేమించాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకెంతకాలం ఉన్నామో తెలియదు, అందరితో బాగున్నాం. ఎందుకు ఎవరి మీద అయినా చెడు ఆలోచనలైనా, ఎవరి మీద ఎందుకు అలా కసైనా, ఎందుకు అలా పెంచుకోవాలి, మనం చాలా తక్కువ కాలం కోసం ఉన్నాము. సో అది ఆ బుద్ధి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే మనం శాస్త్ర చదువుతామో. శాస్త్ర చదివితే బుద్ధి బలవంతంగా తయారవుతుంది. బుద్ధి బలవంతంగా తయారవుతే మనసుని నియంత్రిస్తుంది అనమాట. ఇక్కడ మన కంపెనీలో 3 ఎంప్లాయర్స్ ఉన్నారు. ఒకరు CEO, మిగిలిన 2 వర్కర్స్ అనమాట. కానీ మన ప్రాబ్లం ఏంటంటే మనం మనసుని CEO పెట్టేసుకున్నాము. మనసుని CEO పెడితే చాలా ప్రమాదం. మనసు మనకి ఇటు తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనసుకి నువ్వు కాదు, బుద్ధి అవుతుంది CEO. బుద్ధిని CEO పెట్టాలి. అప్పుడు బుద్ధి మనసుని ఇలా చేయి అలా చేయి అని చెప్తుంది. కానీ ఆ బుద్ధిని CEO చేయాలంటే బుద్ధికి బలవంతంగా తయారు చేయాలి. లేదంటే మనసు దాని మీద దాన్ని ఇచ్చేసేసుకుంటుంది. సో ఈ CEOని బలవంతంగా తయారు చేయాలంటే శాస్త్ర అధ్యయనం చేయాలి. ఎప్పుడైతే శాస్త్ర చదువుతుంటామో బుద్ధి చాలా శక్తివంతంగా తయారై మనసుని అది కరెక్ట్గా మై వాయిస్ ఇస్ కమింగ్ బ్యాక్ టు మీ. అప్పుడు ఆ బుద్ధి ఏంటంటే మనసుని బాగా నియంత్రిస్తుంది అనమాట. సో శాస్త్ర చదివితేనే ఈ 3 మన జీవితంలో ఉన్న సమస్యలు: మన, బుద్ధి, అహంకారం. ఆ మనసుని ఏం చేయాలంటే జపం చేసి మనసుని కొట్టాలి. బుద్ధిని ఏం చేయాలంటే శాస్త్ర చదివి బుద్ధిని బలవంతంగా తయారు చేయాలి. అహంకారాన్ని ఏం చేయాలంటే వైష్ణవ సేవ చేసి అహంకారం తొలగించాలి. అంతే. ఈ మన బుద్ధి అహంకారం ఇదే పని. ఇది చేసేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే ఈ మన బుద్ధి అహంకారంతోనే కదా మనం తిరగాలి గోలోక దాని వెళ్ళే వరకు అనమాట. సో వసుదేవ కుటుంబం, మనం పెద్ద హార్ట్ ఉంచుకోవాలి, అందరినీ ప్రేమించాలి, అందరి కోసం. మేబీ మన పెద్ద ధనవంతంగా ఉండకపోవచ్చేమో అందరికీ, కానీ డబ్బులు ఇవ్వడమే సాయం కాదు. మనం ఎన్నో రకాలుగా అందరికీ సాయం చేయవచ్చు, అందరినీ ప్రేమించవచ్చు. ఏమీ లేకపోతే ఒక స్మైల్ ఇచ్చినా కూడా ఎంత ఆనందిస్తారు. మన జీవితంలో ఉన్న ఎవరైతే మన దగ్గర ఉన్న వాళ్ళు, లిఫ్ట్ మ్యాన్ అయినా, సెక్యూరిటీ గార్డ్ అయినా, వాచ్మ్యాన్ అయినా, మన ఇంట్లో పనిచేసిన పని మనుషులైనా, మనం అలా మొదలు పెట్టామనుకోండి మెల్లమెల్లగా మన స్వభావంలో మార్పు, అప్పుడు మనం అందరితో బాగుంటాం, ఎల్లప్పుడూ బాగుంటాం. ఓన్లీ టెంపుల్కి వెళ్ళిన ఆదివారం పూటే కాదు, 365 days a year 24/7 అందరితో మనం బాగుండాలి. మన మెంటాలిటీ ఎలా ఉందంటే గ్రాబింగ్ మెంటాలిటీ. తీసేసుకోవాలి, అందరి దగ్గర నేను ఏదో ఒకటి తీసేసుకోవాలి. కానీ మనం ఇవ్వాలి, అది మనం నేర్చుకోవాలి. మనం ఎల్లప్పుడూ ముష్టివాడిలాగా ఉండకూడదు. నువ్వు నాకు ప్రేమించు, నువ్వు నాకు ఇది ఇవ్వు, రాజుగా ఉండాలి. నేను ఇస్తాను, నేను ప్రేమిస్తాను, నేను క్షమిస్తాను, నేను మంచిగా మాట్లాడతాను, నువ్వు మాట్లాడకపోయినా పర్లేదు, కానీ నేను మాట్లాడతాను, నీకు రాదేమో మాట్లాడడం, నాకొచ్చు తీయగా మాట్లాడడం, నేను అలానే మాట్లాడతాను. మనం ఇవ్వాలి, రాజుగా తయారవ్వాలి, ముష్టివాళ్ళ కాదు. ఎల్లప్పుడు అందరి దగ్గర ఇతను నాకు ఇవ్వాలి, ఇతను నాకు ఇలా చేయాలి, ఇతను నాతో అలా మాట్లాడితేనే నేను ఇలా మాట్లాడతాను. మేబీ వాళ్ళు మాట్లాడలేమో, వాళ్ళు పేదవాళ్ళేమో, కానీ మీరు ధనవంతులు కదా, మీరు మంచిగా మాట్లాడండి ఎవరితో అయినా, అందరితో అయినా.
మనం అందరితో మంచిగా మాట్లాడాలి. మనం అందరి కోసము ప్రార్థించాలి. నాకు గుర్తుంది కొన్ని 2 ఇయర్స్ బ్యాక్ కోవిడ్ ముందు దుబాయ్ వెళ్ళిపోతూ ఉంటే అక్కడ కొన్ని క్లాసెస్ షెడ్యూల్ చేశారు. దుబాయ్‌లో కూడా మనకి చాలా మంది మంచి భక్తులు ఉన్నారనమాట. నేను విన్నాను మొత్తం యూఏఈలో కనీసం 8,000 మంది భక్తులు ఉన్నారనమాట. సో, మేము ప్రయాణం చేస్తూ ఉంటే కొన్ని ఫ్లైట్స్ మార్చి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే వైజాగ్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ లేదు. సో, వైజాగ్ నుంచి హైదరాబాద్ మళ్ళీ అలా. సో, చాలా ఎక్కువ ప్రయాణం. సో, నేను మామూలుగానే 16 రౌండ్స్ అయిపోయాయి. కానీ ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కదా! ఏదోకటి చేయాలి కదా! భాగవతం చదువుదామంటే చిన్న లైట్ ఆన్ చేసుకోవాలి. పక్కన ప్రభుజీ పడుకున్నారు. ఇంకెందుకు డిస్టర్బ్ చేయాలని. కానీ చాంటింగ్ చేయాలంటే ఇన్‌స్పిరేషన్ రావట్లేదు. ఇంకా 16 అయిపోయాయి కదా! కంప్లీట్‌గానే మనసు ఇటు అటు వెళ్ళిపోతే నాకు మంచి ఆలోచన వచ్చింది. కింద ఫ్లైట్ నుంచి మనం చూస్తే కొండలు కనిపిస్తాయి. కొంతసేపు కనిపిస్తాయి. మళ్ళీ ఆకాశం కనిపిస్తుంది. నేను ఆ రోజు ఒక పని చేసుకున్నాననమాట. ఓకే. ఇప్పుడు ఒక ఎక్స్‌ట్రా రౌండ్ ఎవరి కోసం అయితే ఈ కొండ మీద ఉన్న జంతువులందరికీ అంటే వాళ్ళు ఎలాగో వాళ్ళ కోసం వాళ్ళు జపం చేసుకోలేరు కదా! పోన్లే 1 రౌండ్ వాళ్ళ కోసం అని మళ్ళీ ఒక ఎక్స్‌ట్రా రౌండ్ చేసుకున్నా. మళ్ళీ ఉంటాయి కదా! అక్కడ వాటర్ బాడీస్ ఉంటాయి కదా! సముద్రం లోపల కూడా ఎంతో మంది జీవులు ఉన్నారు కదా! వాళ్ళందరి కోసం అనమాట ఒక రౌండ్ ఎక్స్‌ట్రా. మళ్ళీ ఈ చీమల కోసం ఒక రౌండ్ ఎక్స్‌ట్రా. మళ్ళీ వీళ్ళ కోసం పక్షులు ఉంటాయి కదా! ఆకాశంలో వాళ్ళ కోసం. ఎందుకంటే వాళ్ళ కోసం పాపం ఎవరు జపం చేస్తారు? వాళ్ళకి ఎవరు లేరు కదా! వాళ్ళు ఇప్పుడు 84 లాక్ స్పీషీస్ నుంచి వాళ్ళు క్రాస్ అవుతేనే వాళ్ళకొక మానవ జీవితం దొరుకుతుంది. ఓకే. వాళ్ళ కోసం ఒకటి. ఈ ఫ్లైట్‌లో కూర్చున్నారు కదా! వీళ్ళందరూ వాళ్ళ కోసం ఒకటి. ఈ ఫ్లైట్‌లో ఎయిర్ హోస్టెస్ వాళ్ళ కోసం. అలా చేసి ఎలాగో నా మనసుని నేను ఇచ్చేసుకొని 32 రౌండ్స్ కంప్లీట్ చేశాను. అప్పటికి ఇంక మేము దిగిపోయామనమాట. సో, అలా మనము వేరే వాళ్ళ కోసం ఏదైనా చేస్తే మనం ఎంత తేలికగా ఫీల్ అవుతాము. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము. ఎంత రిచ్‌గా ఫీల్ అవుతామనమాట. ఎందుకంటే మనం ఎవరి దగ్గర ఏం కోరుకోవట్లేదు. మనం ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నాము. అండ్ థాట్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ రిచ్ ఫీలింగ్ అనమాట. అండ్ మనం మేబీ పెద్దగా చాలా మందికి డిఫరెన్స్ చేయకపోవచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక చిన్న అబ్బాయి మామూలుగా బీచ్‌లో ఆడుకుంటూ ఉంటున్నాడనమాట. ఆడుకుంటూ ఉంటే ఏమైందంటే మీరు వైజాగ్‌లో అయితే ఇది చాలా సార్లు చూడొచ్చు. కొన్నిసారి సముద్ర తరంగాలు ఏం చేస్తాయంటే సముద్రంలో ఉన్న చేపలు, రేర్ ఫిషెస్ ఒక్కొక్కసారి స్టార్ ఫిష్, టర్టిల్స్ వాళ్ళని బీచ్ మీద తీసుకొని వదిలేస్తుందనమాట. అలా తరంగాలు వేగం అలా ఉంటుందనమాట. సో, ఒక అబ్బాయి చూసాడనమాట. అంటే థౌసండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయన్నమాట ఆ బీచ్ మీద. తనేం చేశాడు ఒక్కొక్క ఫిష్‌ని తీసుకొని మళ్ళీ నీళ్ళలో విసిరేస్తున్నాడనమాట. సో, ఎవరో ఒక పెద్దాయన వచ్చేసి తన భుజాల మీద ఇచ్చేసేసి, "బాబు ఎన్ని ఉన్నాయి చూస్తున్నావా? నువ్వు అన్నీ చేసేయగలుగుతావేంటి బాబు? చెయ్యలేవు బాబు. నీకంత ఇది లేదు. 1 ఆర్ 2 చేసేస్తే నువ్వు ఏం డిఫరెన్స్ చేయగలుగుతున్నావు?" అని చెప్తే ఆ బాబు ఎంత బాగా ఆన్సర్ ఇచ్చాడనమాట. ఓకే. నేను మొత్తం అంతా లోపలెయ్యలేను కానీ, నేనేదైతే ఈ 3 చేపలు లోపలికిచ్చానో, వాళ్ళకది నేను ఎంత పెద్ద డిఫరెన్స్ చేశాను వాళ్ళ లైఫ్‌లో కదా! బయట ఉంటే వాళ్ళు చనిపోతాయి. వాళ్ళకి నీళ్ళు కావాలి. కానీ నేను ఈ 3 ఫిషెస్‌ని వెనకేసాను. ఆ 3 ఫిషెస్‌కి నేను ఎంత పెద్ద డిఫరెన్స్ చేశాను వాళ్ళ లైఫ్‌లో. నిజమే అది పెద్ద డిఫరెన్సే కదా! ఎవరికైనా మీరు మ చనిపోతున్నారు అని వాళ్ళకి మీరు మళ్ళీ జీవనం ఇచ్చారంటే అది ఎంత పెద్ద విషయము. సో, అలానే మనం ఎల్లప్పుడూ క్వాంటిటీ గురించి ఆలోచించకూడదు. అంటే ఎవరైనా నేను చేయలేనండి నాలో అంత క్వాంటిటీ మాట్లాడట్లేదు మనం. క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం. మనం 1 పర్సన్ లైఫ్‌లో కూడా డిఫరెన్స్ తీసుకురాగలిగితే మనం సక్సెస్‌ఫుల్. ఎంతమంది లైఫ్‌లో డిఫరెన్స్ తీసుకొచ్చాం ఇంపార్టెంట్ కాదు. 1 పర్సన్ చాలు. మీరు రిచ్‌గా ఫీల్ అవుతారు. నేను 1 పర్సన్ లైఫ్‌లో డిఫరెన్స్ తెచ్చుకున్నాను అనమాట. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ విషయం. ఒక ఎగ్జాంపుల్. మీ మీ ఆఫీస్‌లో ఏదో ఒక ప్రోగ్రామ్ అయింది. చాలా మంచి పెద్ద ప్రోగ్రామ్, పెద్ద పార్టీ. మరుసటి రోజు పొద్దున మీ ఆఫీస్ కొలీగ్స్ వచ్చి మీకు 3 ఫోటోస్ ఇచ్చారనమాట. అంటే ఆ రోజు ఫోటోలు తీసుకుంటారు కదా! పార్టీ అయినప్పటికి. ఆ ఫోటోలో మీరేం చూసారంటే, ఒక ఫోటోలో మీ కొలీగ్స్ అందరూ ఉన్నారు. కానీ మీరు లేరు ఆ ఫోటోలో. ఇంకొక ఫోటోలో ఏం చూసారంటే, మీ కొలీగ్స్ అందరూ ఉన్నారు. మీరు కూడా ఉన్నారు. కానీ మీరు సరిగ్గా పోజ్ ఇవ్వలేదు. మీ కళ్ళు మూసుకున్నారు. ఒక్కొక్కసారి అలా అవుతుంది కదా! ఫోటోలోని. రాంగ్ మూమెంట్‌లో క్లిక్ చేసేస్తారు. అప్పుడు మన హెయిర్ ఇలా ఉందో, మన స్మైల్ సరిగ్గా లేదు. ఇంకొక ఫోటో ఇచ్చారు. ఆ ఫోటోలో ఏంటంటే మీ కొలీగ్స్ అందరూ ఉన్నారు. మీరు ఉన్నారు. చక్కగా స్మైల్ చేస్తున్నారు. అంత బావుంది. ఇప్పుడు ఈ 3 ఫోటోల్లోని మీరు ఏ ఫోటో పెడతారు ఆల్బమ్‌లోని? ఇప్పుడు మీరు నాకు అడగొచ్చు. "ఏం మాతాజీ ఇలాంటి క్వెషన్ అడుగుతారు?" ఏం పెడతాం? మంచిదే పెడతాము. మేమెందుకు పెడతాం అది? నేను లేని ఫోటో నేనెందుకు పెడతాను? ఆ ఫోటోలో నేను సరిగ్గా పోజ్ ఇవ్వలేదని నేనెందుకు పెడతాను? దేంట్లో అయితే నేను బాగున్నాను, అందరున్నారు, అదే కదా పెడతాను. ఇప్పుడు మేము అడగొచ్చు. ఎందుకు?
ఎందుకంటే మనకు అదే మెమరీ ఉంచాలని ఉంది. నేను ఒక 10 ఇయర్స్ తర్వాత, 20 ఇయర్స్ తర్వాత నా పిల్లలు చూసినా కూడా బాగుంది అని అంటారు కదా! నేను ఎప్పుడు ఆల్బమ్ చూసినా నేను ఆనందించాలి కదా! అంతే. అలానే మన మనసులో కూడా ఒక ఆల్బమ్ ఉంది. ఆ మనసులో ఉన్న ఆల్బమ్‌కి కూడా మంచి పిక్చర్సే ఉంచాలి మనము. ఎవరు మనతో బాగా మాట్లాడారు, ఆ పిక్చర్‌ని ఉంచేయాలి మనసులో. ఎవరైతే మనతో సరిగ్గా మాట్లాడలేదు, ఆ పిక్చర్ ఉంచుకొని ఏం చేస్తారు? ఎన్నిసార్లు ఆ ఆల్బమ్‌లో ఆ పిక్చర్ చూస్తే మనకి ఊరికే ఏడుపొచ్చి బాధపడతాం కదా! అలాంటి పిక్చర్స్ మన ఆల్బమ్‌లో వద్దు. మంచి మెమోరీసే ఉంచాలి. మంచి మెమోరీస్. ఇతను నాతో ఇలా మాట్లాడారు, ఆయన నాతో ఎంత బాగున్నారు. ఇలాంటి మంచి మెమోరీస్‌తో మీరు ఆల్బమ్ తయారు చేస్తే ఎప్పుడైనా ఆల్బమ్‌ని చూస్తే ఎంత ఆనందంగా అనిపిస్తుంది. మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంటే ఇంగ్లీష్‌లో చెప్పాలంటే మీరు ఆల్బమ్స్ తాలూకా అది మూవ్ చేస్తూ ఉంటే పేజెస్ దే షుడ్ బి ట్వింకిల్ ఇన్ ద ఐ, నాట్ ఏ వ్రింకిల్ ఆన్ ది ఫేస్. అంటే ముడతలు కనిపించి దుఃఖంగా మొహం మారిపోకూడదు. ఆనందంగా గ్లిట్టరింగ్‌గా అనిపించాలి ఫేస్ ఆల్బమ్ చూస్తూ ఉంటే. అందుకోసం మంచి మెమోరీసే మనము ఉంచాలన్నమాట. సో, ఇలా కొన్ని టిప్స్‌తో మన మనస్సుని మనము చక్కగా హెల్తీగా తయారు చేస్తే మన జపం అంతా చాలా చక్కగా అవుతుంది. అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఈరోజు ఇదన్నీ పాయింట్స్ విన్నాము. చాలా బావుంది. కానీ దీని మీద మనం పని చేయడం మొదలుపెట్టాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఆధ్యాత్మిక శాస్త్రాలు మనకి అద్దంని చూపిస్తుంది. అద్దంలో మనకి కనిపిస్తుంది. నా హెయిర్ బాలేదు. ఇదేంటి ఇలా ఉంది. కానీ అది మీ హెయిర్‌ని ఏం చేయలేరు. అద్దంలో చూసి హెయిర్ మాత్రం మీరే సరిగ్గా ఉంచుకోవాలి. మీరు చేసుకోవాలి. అది ఓన్లీ మీకు అద్దం చూపిస్తుంది. అలానే శాస్త్రాలైనా, మనం ఈ క్లాసెస్ ఏదైతే వింటామో, అది మనని అద్దంని చూపిస్తుంది. కానీ తర్వాత మనం కష్టపడాలి. అలా ఒక దువ్వెని తీసుకొని నీట్‌గా మనం చేసుకోవాలి. అది మన పని. లేదంటే ఏమైపోతుందంటే కొన్నాళ్ళకి మనం డ్యామ్స్‌లాగా తయారైపోతాం. డ్యామ్స్ అంటే ఏమంటారో తెలుగులో డ్యామేనా? నాకు తెలుగులో డ్యామ్స్ అంటే తెలియట్లేదు. అంటే ఎక్కడైతే నీళ్ళు ఉంచుతారు డ్యామ్స్. బాగా డ్యామ్స్‌లో నీళ్ళుంటాయి. వర్షం తాలూకా నీళ్ళు అన్నీ బాగా డ్యామ్స్‌లో ఉంటాయి కానీ ఆ డ్యామ్స్‌లో నీళ్ళు ఉండడం ద్వారా మీ భూమి ఏదైతే ఇప్పుడు మీరు వ్యవసాయం చేసుకుంటున్నామనుకోండి, మీ భూమి పచ్చిగా తయారవ్వదు. కాలువ ఉండాలి. ఆ కాలువ ఉంటేనే ఆ డ్యామ్స్ నుంచి వాటరు మీ భూమికొస్తుంది. అప్పుడు మీ భూమి పచ్చిగా, చక్కగా తయారవుతుందనమాట. అలానే క్లాసులు వింటున్నాము. అది పెద్ద డ్యామ్ లాగుంది. ఎన్నెన్నెన్నో కథలు తెలుసు. ఎన్నెన్నెన్నో మంది దగ్గర ప్రభుజీలు, మాతాజీల దగ్గర విన్నాము. అని అలా ఉండిపోతుంది. కానీ మనం కాలువ తయారు చేయాలి. ఏదైతే వినామో దాని యాక్షన్ ప్లాన్. ఇప్పుడు నేనేం చేస్తాను? ఈరోజు 15 పాయింట్లు నా బుక్‌లో రాసుకున్నాను. 15-14 పాయింట్లు మర్చిపోతాను. ఒక్క పాయింట్‌ని పట్టుకుంటాను. ఈ పాయింట్‌ని టైమ్ లైన్ బై ఎండ్ ఆఫ్ ద ఫిబ్రవరి 28 కల్లా ఇది నా ఆచరణలో వచ్చేయాలి. అయిపోయిందా? ఇప్పుడు సెకండ్ పాయింట్. అలా ఒక్కొక్క పాయింట్‌ని పట్టుకుంటూ వెళ్ళాలి. లేదంటే ఊరికే డ్యామ్ లాగా ఉండిపోతాం అంతే. నీళ్ళైతే బోలెడుంది. కానీ మన భూమి పచ్చిగా లేదు. అది అలానే ఉండిపోతుందనమాట. సో, ఆ యాక్షన్ ప్లాన్ కూడా మనం బాగా యాక్టివ్‌గా ఇచ్చేసుకోవాలి. సో, చివరికి నేను ఇంతవరకు చెప్పిన దాంట్లోనే మెయిన్ ఇంపార్టెంట్ మన మనసుని మనము జపం చేస్తే బాగా నియంత్రించగలుగుతాము. అండ్ ఎప్పుడైతే ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయిపోతే మీరేం చేస్తారు? ట్రాఫిక్ పోలీస్‌మెన్‌ని పిలుస్తాం. ట్రాఫిక్ పోలీస్‌మెన్ వచ్చి అప్పుడు తను స్టార్ట్ చేస్తాడు విసిల్. హేయ్! ఈ సైడ్ ఆపండి. ఈ సైడ్ గాడి వెళ్ళండి. ఓహ్! ఆ సైడ్ మీరు ఆపండి. మీరు వెళ్ళండి. ఒక 15 మినిట్స్‌లో అంతా సార్ట్ ఔట్ అయిపోతుంది. అలానే ఎప్పుడైతే మన మనసులో కూడా ట్రాఫిక్ జామ్ అయినప్పటికి ట్రాఫిక్ పోలీస్‌మెన్‌ని పిలవాలి. ట్రాఫిక్ పోలీస్‌మెన్ ఏంటంటే బుద్ధి. ఆ బుద్ధి ఆపుతుంది మనసుని. ఏయ్! ఆపు. ఈ ఆలోచన ఇక్కడే చాలు. ఆ ఆలోచన బావుంది. రాని. ఈ ఆలోచన వెళ్ళని. అది. సో, ఈ మన బుద్ధి, అహంకార్ ఈ 3 చాలా ఇంపార్టెంట్. దీన్ని బాగా నరిష్ చేసుకోవాలి. నరిష్ అంటే దాన్ని శక్తివంతంగా తయారు చేయాలి. సో, మనసుతో బాగా జపం చేయండి. మంచి ఆలోచనలు పెంచుకోండి. బుద్ధికి శాస్త్ర అధ్యయనం చేపించండి. అండ్ అహంకారంని వినయంగా మార్చండి. అంటే వైష్ణవ సేవ ద్వారా దీన్ని మనం బాగా ఇచ్చేసుకోవాలి. అది చెప్తూ ఇక్కడికి ఆపుతాను. ఆల్రెడీ సమయాన్ని దాటేసాను. శ్రీ రాధా మదన్ మోహన్ అనుగ్రహం మీ అందరి మీద ఎప్పుడు ఉండాలి. జగన్నాథ బలదేవ్ సుభద్ర మహారాణి గౌర్ నితాయ్ మేము అందరినీ ఎప్పుడు బ్లెస్ చేయాలి అని కోరుకుంటూ శ్రీల ప్రభుపాద కృప మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఇక్కడే క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ. హరి బోల్, హరి బోల్, హరి బోల్ మాతాజీ.
lot of comments in chat box also Mataji saying the same thing every word. అండ్ చాలా సంతోషం మాతాజీ, మీరు అడగగానే మీరు ముందుకు వచ్చి మాకు ఒక ప్రసంగాన్ని తీసుకున్నారు. మొదటిగా జ్యోతి మాతాజీ కూడా చాలా థ్యాంక్స్ మాతాజీ. జ్యోతి మాతాజీ కూడా మాకు హెల్ప్ చేశారు క్లాస్ అరేంజ్ చేయడానికి. అలాగే చాలా అద్భుతమైన ప్రసంగాన్ని మీరు ఇవ్వడం జరిగింది మాతాజీ. చాలా అద్భుతమైన ప్రసంగం. మనసుని ఎలా అదుపులో పెట్టుకోవాలి, అలాగే అదుపులో పెట్టుకొని జపం ఎలా బాగా చేయాలి, అది మనకి ఎలా ఉపయోగపడుతుందని చాలా అద్భుతమైన ప్రసంగం ఇచ్చారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. And Mataji, with your permission, can we take few questions, Mataji? Oh, okay. Yes, we can take one or two. Oh, let's see. Yes. Hare Krishna. I request Mamata Mataji to please unmute and you can ask your question and try to be precise to your question. ఏదైతే క్వశ్చన్ అడగాలనుకుంటారో కొద్దిగా క్లుప్తంగా అడిగేయండి, ఎందుకంటే వివరించి అడగకండి టైం మూలంగా. ఎస్ మాతాజీ. మమతా మాతాజీ, యూ కెన్ అన్మ్యూట్ అండ్ కెన్ ఆస్క్. హరికృష్ణ మాతాజీ, దండ ప్రణామం మాతాజీ. హరికృష్ణ మాతాజీ. హరే కృష్ణ, వినిపిస్తుంది. చాలా థ్యాంక్ యూ మాతాజీ, మంచిగా ఇచ్చారు, మా మనసు గురించి చెప్పారు. మీ లెక్చర్ బాగా వింటుంటాను మాతాజీ. మీరు ఈ రోజు వచ్చినందుకు మాకు చాలా థ్యాంక్స్ మాతాజీ. ఎలా చెప్పాలో తెలియట్లేదు, కృతజ్ఞతలు. ఇంకా ఇట్లాంటి లెక్చర్ అప్పుడప్పుడు ఇస్తుంటే మేము కూడా కొంచెం బాగా ప్రిపేర్ అవుతుంటాం మాతాజీ. చాలా బాగుంది మాతాజీ మీ లెక్చర్. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. మళ్ళీ తర్వాత వేరే వాళ్ళకు ఛాన్సెస్. హరికృష్ణ మాతాజీ. Same request came in chat box also Mataji. Everyone is asking to arrange this type of classes for us. Yes, Puraju Anita Mataji, you can unmute and you can ask your question. దండ ప్రణామం మాతాజీ. మీ క్లాస్ ఒక ఉపదేశామృతం, వెళ్ళలేనిది వెలకట్టలేనిది క్లాస్. అద్భుతం మాతాజీ. మీది ఆచల భక్తి ఛానల్లో వింటుంటాను నేను క్లాసెస్. చెప్పలేనని ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ఏ ఉపదేశామృతం అక్కర్లేదు, ఇంకా మీది వింటే చాలనిపిస్తుంది. Mataji, one long pending question is there with us. One devotee asked us that in Srila Prabhupada books I read, in many places Prabhupada use rascal word. I don't like it. How to take this? Can you please address on this, Mataji? ఓకే, మీ ప్రశ్న ఏంటంటే చాలా ప్లేసెస్లో శ్రీల ప్రభుపాద్ రాస్కల్ అని పదాన్ని వాడారు, ఫూల్స్ అండ్ రాస్కల్స్. అది నాకు ఇష్టం లేదు. యాక్చువల్గా శ్రీల ప్రభుపాద శిష్యులు కూడా అది ఇష్టపడలేదు. సో ఇది నిజంగా జరిగిన ఘటన. శ్రీల ప్రభుపాద వాళ్ళ శిష్యులకి ట్రైనింగ్ చేస్తున్నారు. మీరు బయట కర్మీస్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో మీరు కృష్ణ చైతన్య గురించి చెప్పినప్పుడు వాళ్ళకి నానా రకమైన ప్రశ్నలు వాళ్ళు అడగొచ్చు కదా, అప్పుడు మీరు దానికి సమాధానం చెప్పాలి అంటే నేను మిమ్మల్ని ట్రైన్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే మీరు అలా బిహేవ్ చేయండి, నేను భక్తుడుగా మీకు దానికి సమాధానం చెప్తారు. సో మీరు నాకు అలాంటి క్వశ్చన్స్ అడగండి. కర్మీలు ఎవరైతే అభక్తులు నాస్తికులు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, వాదించండి, నాతో వాదించండి అని ఇలా ట్రైనింగ్ సెషన్స్ అవుతున్నాయి అనమాట. సో ట్రైనింగ్ సెషన్స్ అవుతుంటే వాళ్ళు డివోటీస్ ఏదైనా అడుగుతున్నారు, ప్రభుపాద దానికి ఆన్సర్ ఇస్తున్నారు. కానీ ప్రతిసారి ఆన్సర్ ఇచ్చినప్పుడు ప్రభుపాద చివరిలో యూ రాస్కెల్, యూ ఫూల్, యూ రాస్కెల్. ఒక 15 నిమిషాలు అయిపోయిన తర్వాత శిష్యుడు అన్నారు, ప్రభుపాద్ మనం వాదిస్తున్నాం బాగానే ఉంది, కానీ మాటికి రాస్కల్ రాస్కల్ అంటారు ఏంటి ప్రభుపాద్ అని అతను అడిగితే ప్రభుపాద్ వెంటనే ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను రాస్కల్ అని అన్నారు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, సో బికాజ్ ఐ లవ్ యూ రాస్కల్ అని అన్నారు. అంటే ఎంతలాగా ప్రేమిస్తున్నానంటే, కోపం ఎవరి మీద వస్తుంది తెలుసా? ఎవరికైతే మనం చాలా ప్రేమిస్తాం వాళ్ళ మీదే మనకి కోపం వస్తుంది. ఎందుకంటే యు నాట్ ఏబుల్ టు టేక్ ఇట్ అనమాట. ఇప్పుడు ఊహించండి, పిల్లలు ఒక్కొక్కసారి మన పిల్లల్ని తిడతామా, ఎందుకంటే వాళ్ళని చాలా ప్రేమిస్తున్నాం. అందుకోసం వాళ్ళ మీద మనకి అబ్బా ఎందుకు చేయలేవు, చేయి, ఇది నీకు మంచి ఆపర్చునిటీ, లేదంటే ఈ జాబ్ తీసుకో, లేదంటే చదువుకో, నీకు చాలా ఇంపార్టెంట్. మనం వేరే వాళ్ళతోని కోపం అనేది వేరే వాళ్ళ మీద రాదు. ఈ ఉదాహరణ నేను చాలాసార్లు ఇచ్చాను. మీ ఇంట్లో గెస్ట్లు వచ్చారనుకోండి, మీరు హ్యాపీగా రూఅబ్జా డ్రింక్లు హ్యాపీగా ఇలా వెళ్ళి గ్లాస్ వేసి అక్కడ పెట్టారనుకోండి, వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళతో పాటు చిన్న బాబు ఉన్నాడు. ఇప్పుడు ఆ అద్దం గ్లాస్తో తాగి ఆడేసి పడేశాడు అనుకోండి, మీరు వెంటనే ఏమంటారు అంటే ఆ తల్లిదండ్రులు కోపం అయిపోతారు, ఏం చేస్తావు చూడు ఆంటీ, గ్లాస్ సెట్ అంతా పాడు చేస్తావు ఆంటీది. అప్పుడు మనం ఏమంటాం వెంటనే, పర్వాలేదండి చిన్న బాబునండి, పిల్లలు ఇలాంటి చేయకపోతే మనం చేస్తాం ఏంటి, పిల్లలు కదా ఏం పర్వాలేదండి అని మనం అంటాం. కానీ అదే
మన కొడుకు మాత్రం ఆ గ్లాస్ బ్రేక్ చేస్తే అయిపోయింది తన పని. మనం అసలు సాయంత్రం వరకు దాన్ని నా మొత్తం అంత సెట్ అంతా పాడు చేసేసావు, అలా చూసుకోలేకపోయావా, సరిగ్గా చూసుకోలేవా, నీకు బుద్ధి లేదా, కళ్ళు లేదా, చూడలేదా, ఎంతలాగా తిడతాము. బయట వాళ్ళకి పర్వాలేదు, తన్ని డిసిప్లిన్ చేయాలని మనకేం ఇంట్రెస్ట్ లేదు, గెస్ట్ కదా ఓకే. కానీ మన సొంత వాళ్ళంటే మనం డిసిప్లిన్ చేయాలనుకుంటాం. అలా కాదు, ఇలానే చెయ్యాలి, అలా ఎందుకు చేసావు. అలానే శిల ప్రభుపాద్ మనందరినీ చాలా ప్రేమిస్తున్నారు. కాకపోతే మన కుటుంబం చాలా సీమితంగా ఉంది, మన పిల్లలు మన భార్య వరకే. కానీ శ్రీల ప్రభుపాద్ కోసం మన అందరూ ఆయన కుటుంబం. ఈ ప్రపంచంలో ఉన్న జీవులందరూ ఆయన సొంత వాళ్ళు. అందు గురించి ఆయన అందరికీ ఫూల్స్ అని రాసుకుంటారు. ఎందుకంటే ఆయన అందరికీ ప్రేమిస్తున్నారు, అందరి మీద కోపం అయిపోతున్నారు. మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు, కృష్ణుడి దగ్గర వెనక వెళ్దాం, ఇది మన ప్లేస్ కాదు. సో ఆ ఒక ప్రేమతో వస్తుంది ఆ కోపం అన్నమాట. సో మనం దాన్ని అలా చెప్పినప్పుడు మనం ఆనందించాలి, ఇంత గొప్ప ఆయన మన ఎంతలా ప్రేమిస్తున్నారని. దాన్ని మనం తప్పుగా ఆలోచించకూడదు. దట్స్ ద వే హీస్ ఎక్స్ప్రెసింగ్ హిజ్ లవ్ అన్నమాట. సో that's the thing. Thank you, Mataji. Padma Mataji, can unmute and you can ask your question. Padma Mataji. हरे कृष्णा माताजी. हरे कृष्णा माताजी. Yes. आपसे मिलकर बहुत खुशी हुई. आप डेली आएंगे तो और अच्छा लगेगा. मैं आपके बहुत सारे क्लासेस को सुनती रहती हूँ. और एक दिन ऐसा हुआ था कि मैंने आपको फोन किया था और मैं आपसे कुछ बातें करते जा रही थी. इतने में ज्योति माता जी ने कहा कि मैं नीति सेवनी माता नहीं, मैं वो ज्योति उनकी सेक्रेटरी बात कर रही हूँ करके. तो 1 मिनट के लिए तो मेरा मन बहुत दुखी हो गया था. फिर लगा कि कभी ना कभी मेरे को माता जी का दर्शन जरूर होंगे और मैं उनसे अच्छी बातें जरूर करूंगी करके. आज आपसे मिलकर मेरे को बहुत बहुत खुशी हुई माता जी. आपके चरण कमलों को मेरा कोटि कोटि नमन. हरे कृष्णा माता जी. आपका नाम? मेरा नाम आकुंडी पद्मा है माता जी. हरे कृष्णा पद्मा माता जी. Yes, हरे thank you, कृष्णा माता जी. Pushpa Mataji, if you have any question, you can please ask to Mataji. హరే కృష్ణ మాతాజీ. చాలా హ్యాపీగా ఉంది మాతాజీ మీ క్లాస్ వినడం. ఈరోజు చాలా ఆన్సర్స్ వచ్చినాయి మాకు. నేను కొత్తగా జాయిన్ అయ్యాను ఇందులో, ఇస్కాన్ లో. ఈ మధ్యనే అయిపోయింది భగవద్గీత. ఇంకా నాకేమి అన్ని చదవాలనిపిస్తుంది మీరు చెప్తుంటే. యూట్యూబ్ లో ఉన్న వీడియోస్ అన్ని వింటున్నాను, మీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి మీ వీడియోస్, చాలా వినాలనిపిస్తుంది. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం ఏమైనా చెప్తే చెప్పండి మీరు, ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఇంకా ఎట్లా ఉండాలి అనేది. థ్యాంక్ యూ మాతాజీ. Thank you. Hare Krishna devotees, if you have any question, please raise your hand, ask your question to Mataji, and try to be precise to the question. Yes, Satya Devi Mataji can unmute and you can ask your question. హరే కృష్ణ మాతాజీ. నమస్కారం మాతాజీ. మీ ప్రసంగం విన్న తర్వాత మాలో మార్పు అనేది తెలియకుండా ఆటోమేటిక్ గా జరిగేటట్టుగా మీరు ప్రసంగం ఇచ్చారు. ఇట్లాంటి ప్రసంగం వల్ల చాలా మార్పు జరుగుతుంది. నేను మాతాజీ ఈశ్వరుని భక్తిలో నుంచి కృష్ణ భక్తిలోకి మారుతూ ఉన్నాను మాతాజీ. చిన్నప్పటి నుంచి, చిన్నతనం నుంచి ఈశ్వర భక్తిలో ఉన్నాను, ఇప్పుడు మారుతూ వస్తున్నాను. ఇట్లాంటి ప్రసంగం వింటే ఇంకా చెప్పకుండానే మార్పు అనేది జరిగిపోతుంది. ఇట్లాంటి ప్రసంగాలు వినాలి అనేది సంకల్పాన్ని కలిగించారు మాతాజీ మీరు. ఇట్లా వింటే ఇట్లా ఉంటుంది, ఇట్లా వినాలి, వింటేనే మనకి మార్పు అనేది జరుగుతుంది. మనం ఎంత ప్రయత్నించినా మనలో మార్పు జరగదు. వినాలి, వింటే తెలుస్తుంది మన మనసు మారేది ఎట్లా అనేది, మన మనసును ఎట్లా నియంత్రించుకుందాం అనేది ఇట్లాంటి ప్రసంగాలు వింటేనే అర్థం అవుతుంది అనేది చాలా బాగా చెప్పారు మాతాజీ. మీ ప్రసంగం వల్ల మార్పు అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంది అనేది అర్థం అవుతుంది మాతాజీ. చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ మీకు. Thank you, Mataji. Mataji, one question in chat box. Question is, why women are less intelligent? Oh my God. Okay, there are so many. Okay, దీన్ని చాలా
హరే కృష్ణ. దీన్ని చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ ఈరోజు కాదు, దిస్ ఇస్ నాట్ ద డే. యాక్చువల్గా దీని గురించి ఒక క్లాసే తీసుకోవాలి ప్రత్యేకంగా. కానీ సింపుల్గా నేను చెప్పాలంటే లెస్ ఇంటెలిజెంట్ అనేసరికి ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది అని మాట. పురుషులు వాళ్ళు లాజిక్గా ఆలోచిస్తారు, మహిళలు హృదయం నుంచి, హార్ట్ నుంచి ఆలోచిస్తారు, వాళ్ళు ఇమోషనల్గా ఉంటారు. సో అందు గురించి వాళ్ళకి లెస్ ఇంటెలిజెంట్ అని చెప్పబడింది. దాని అర్థము వాళ్ళు అంటే ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే మీరు బయట భౌతిక ప్రపంచంలో కూడా చూస్తే ఈ మధ్యన అమ్మాయిలకి పెద్ద ర్యాంక్స్ రావడము, టాప్ ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వాళ్ళు టాప్ రావడం. సో ఇక్కడ ఇంటెలిజెన్స్ అనేసరికి వాళ్ళకి ఏంటంటే మెమరీ పవర్ తక్కువ, లేదంటే అలా కాదు. ఇక్కడ ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళ ఆలోచనలు చాలా ఇమోషనల్గా ఉంటాయన్నమాట. సో జెంట్స్ అనేదరక కొంచెము లాజిక్గా, ర్యాషనల్గా ఆలోచించగలుగుతారు, విమెన్ కొంచెం ఇమోషనల్గా ఉంటారు. సో ఈ ఉన్న ఒక ఏంటంటారు, ఈ ఉన్న గుణాన్ని మనం పాజిటివ్గా ఎంప్లాయ్ చేసుకోవచ్చు కృష్ణ కాన్షియస్నెస్లో. ఎందుకంటే మన లేడీస్ ఇమోషనల్గా ఉంటారు కదా, వాళ్ళు కృష్ణ చైతన్యంలో ఇంకా స్పీడ్గా ముందుకు వెళ్ళగలుగుతారు. జెంట్స్ లాజికల్గా ఉంటారు కదా, వాళ్ళు ప్రతిదానికి వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేసి సందేహాలు ఎక్కువ పుడతాయి అనమాట. సో వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. సో దాన్ని పాజిటివ్గా తీసుకొని వెళ్ళిపోవాలి, కానీ అలా ఎందుకు చెప్పారు అని దాని గురించి పెద్దగా ఆలోచించే అవసరం లేదు. యాక్చువల్గా దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి, బికాజ్ దే ఆర్ గుడ్ హార్ట్, సాఫ్ట్ హార్ట్, ఇమోషనల్, అండ్ వెంటనే నమ్మేస్తారు ఎవరికైనా. సో ఇలాంటి కొన్ని ఇది ఉంటాయన్నమాట వాళ్ళు. లేడీస్తో ఎవరైనా మంచిగా మాట్లాడారనుకోండి, వెంటనే రియాక్షన్ ఎలా ఉంటుందంటే, ఎంత బాగున్నారు ఈ పర్సన్, ఎంత బాగా మాట్లాడారు. అదే మీ హస్బెండ్ ఈరోజు జాబ్ నుంచి సాయంత్రం ఇంటికి వచ్చారనుకోండి, మీరు రోజుకైనా ఈరోజు 2 మాటలు తీయగా మాట్లాడండి, అతను వెంటనే ఏం కావాలి వీడికి, ఎందుకు ఈరోజు ఇలా మాట్లాడుతుంది అని వెంటనే, కానీ ఏమో ప్రేమతో మాట్లాడుతుందని అలా అనుకోడు. ఏం కావాలో ఏంటో, ఎందుకు ఇలా మాట్లాడుతుంది, ఎందుకు ఈరోజు ఇలా గ్లాస్ పెట్టింది అని. అంటే వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ లాజిక్గానే ఆలోచించాలి. లేడీస్కి ప్రతిదీ హార్ట్తోనే ఆలోచిస్తారు. ఏం చెప్పినా కూడా హార్ట్ఫుల్గా, ఏంటో మరి ఎందుకో నిజంగా నేను చాలా బాగున్నాను ఈరోజు చూడడానికి అని వెంటనే ఇదైపోతారు, క్యారీ అయిపోతారు జెంట్స్. అందుకోసం మీరు గమనించండి, లేడీస్ ఎప్పుడైనా ఎంత ఫైటింగ్ అయినా కూడా మరుసటి రోజు హస్బెండ్కి అడగొచ్చు, బాగుందా ఈ చీర, ఎలా ఉందని చూడండి, బాగుందా, కలర్ బాగుందా. జెంట్స్ ఎప్పుడైనా షర్ట్ వేసుకుని షర్ట్ బాగుందా అని అడగరు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఈగో ఎక్కువ. ఒకవేళ ఈ షర్ట్ బాగుందని అడిగాను అనుకో, మా భార్య ఏదంటే పొట్టగా అనిపిస్తుంది అని చెప్పింది అనుకో, అప్పుడు హర్ట్ అయిపోతాను, ఎందుకు అడగకూడదు. కానీ లేడీస్ అలా కాదు, అడిగిస్తారు. ఎవరైనా ప్రేస్ చేస్తే బాగా హ్యాపీ అయిపోతారా, నన్ను పొగుడుతున్నారని. కానీ జెంట్స్ అలా క్యారీ ఎవరు పొగిరినా కూడా 10 సారి ఆలోచిస్తారు, ఎందుకు ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఏంటి వెనక కారణం ఏంటి అది. సో అలా నేను ఇంకా దీని గురించి 1 గంట చెప్పొచ్చు అనుకోండి. ఇది 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 జెంట్స్ లేడీస్ కాదు, ఇది మనం ఒక స్పీషీస్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ ఇట్స్ ఎ డిఫరెంట్ స్పీషీస్. జెంట్స్ ఒక స్పీషీస్, లేడీస్ ఒక స్పీషీస్, దాని బ్రెయిన్ ఫంక్షన్స్ కూడా వేరేగా ఉంటాయి. దీని గురించి ప్రత్యేకంగా ఒక క్లాస్ తీసుకోవాలి. పేరెంటింగ్ క్లాస్ మీ అందరికీ తీసుకోవాలని మన గోవర్ధన్ ప్రభు చెప్పారు, అది నేను పెండింగ్లో ఉంచాను. అండ్ ఒకసారి ఈ జెంట్స్ లేడీస్ నేచర్స్ గురించి కూడా ప్రత్యేకంగా ఒక క్లాస్ ఇవ్వాలి. వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ బాడీలీ ఫంక్షన్స్, మెంటల్, ఫిజికల్, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఫిజికల్ స్ట్రక్చర్, మెంటల్ కూడా చాలా డిఫరెన్స్ ఉన్నాయి. 2 డిఫరెంట్ స్పీషీస్ కంప్లీట్గా. యాక్చువల్గా దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే కెన్ హ్యావ్ ఎ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అనమాట. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉండదు. కానీ ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మనం ఎలా అనుకుంటాం, మనం ఎలా ఉన్నారు, అందరు అలానే ఉన్నారు. అలా ఎలా ఉంటారు, ఒక కుక్క వేరేగా ఉంటుంది, ఒక పులి వేరేగా ఉంటుంది, అందరికి వేరే వేరే స్వభావాలు ఉంటాయి. అలానే మన అందరూ మనుషులే, హ్యూమన్ బీయింగ్సే, కానీ హ్యూమన్ బీయింగ్స్లో వేరే స్పీషీస్ అనమాట. సో ఆలోచన విధానం అన్ని డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో ఎప్పుడైనా ఒకసారి ఆ టాపిక్స్ వచ్చినప్పుడు ఈ లెస్ ఇంటెలిజెంట్ గురించి వివరంగా చెప్తాను. Thank you, Mataji. Mataji, is it okay to take one more question, Mataji? Right now, time is 7:29. Okay, just one more question and then we'll... Yeah. Yes, Srinivas Prabhu, if you have any question, you can unmute and ask Mataji. Hare Krishna Mataji. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీరు చెప్పింది మన బుద్ధి అహంకారం ఎలా కంట్రోల్ చేసుకోవాలని చెప్పింది చాలా బాగుంది మేడం. అయితే డే స్టార్ట్ అండ్ ఫినిష్ ఎలా చేయాలి,
అనేది కొంచెం చెప్తే బాగుంటుంది అనేది. ఓకే, మీ క్వశ్చన్ ఏంటంటే మన డే స్టార్ట్ అండ్ ఫినిష్ ఎలా చేయాలి? సో మన డే పాజిటివ్ మైండ్తో స్టార్ట్ చేయాలి. సో మీరు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి, యాక్చువల్గా ఫర్ డివోటీస్ లైఫ్ ఎలా ఉంటుంది నేను చెప్తాను. ఒక భక్తుడు తాలూకా జీవితము గ్రేట్ఫుల్నెస్తో మొదలవుతుంది, అంటే కృతజ్ఞతలతో. మన డే కృతజ్ఞతలతో స్టార్ట్ అవ్వాలి, మన డే కృతజ్ఞతలతో ఎండ్ అవ్వాలి. అలా అయితే మనం చాలా మంచిగా ఉండొచ్చు. నేను నా రొటీన్ చెప్తాను. ద మూమెంట్ ఐ ఓపెన్ అయినప్పటికైనా ఆ అలారం ఏదైతే ఉంటుంది, ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ కృష్ణ భజన్ లేదంటే ప్రభుపాద భజన్. సో ఒక శుద్ధ భక్తుడు ఒక ఏంటంటే వాయిస్తోని మన ఐస్ ఓపెన్ అవుతాయి అనమాట. ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ మా డీటీస్ ఏదైతే ఉన్నాయో రాధా దామోదర్ని జగన్నాథ్ని తలుచుకుంటూ వాళ్ళని ప్రణామాలు చెప్పుతూ, అప్పుడు కరాగ్రే వస్తే లక్ష్మీచ, మన చేతుల్లో భగవంతుని దర్శనం చేసేసి ఆ శ్లోకం చెప్పుతూ అప్పుడు మన భూమిదేవిని నమస్కారం పెడుతూ, ఎందుకంటే మనని మోసుకుంటుంది కదా హోల్ డే, ఆవిడని నమస్కారం పెడుతూ మన జీవితంలో ఉన్న అందరూ మన శిక్షాగురులు దీక్షాగురులు వాళ్ళందరికీ, ఎందుకంటే ఓకే మీ అందరి వల్లనే ఈరోజు ఇలా ఈ బ్రహ్మముహూర్త సమయంలో లేచి ఓకే నేను మెంటల్గా ఫిజికల్గా ఆరోగ్యంగా ఉన్నామని వాళ్ళని ధన్యవాదాలు చెప్తూ, మళ్ళీ స్నానం చేసినప్పటికైనా గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా కావేరి అందరి పుణ్య నదుల్ని స్మరిస్తూ స్నానం చేస్తూ, అప్పుడు మన మంగళహారతి వెళ్తే మంగళహారతి, లేదు ఇంట్లో ఉన్న వాళ్ళు జపము హారతి ఏదైతే చేస్తారో అది చేసుకుంటూ మళ్ళీ నైవేద్యం భగవంతుడికి పెట్టి మళ్ళీ ప్రసాదం స్వీకరిస్తూ, ఆ తర్వాత భాగవతం అధ్యయనం చేసిన తర్వాత మీ రోజుమారా ఏదైతే మీకు ఉంటుంది ఆ లైఫ్, జాబ్స్ అయినా స్కూల్ అయినా కాలేజ్ స్టూడెంట్స్ అయినా ఏదైతే మీ లైఫ్లో ఉంది అది చేస్తూ కూడా ప్రతిసారి కృష్ణుడిని గుర్తు చేస్తూ, ఏదైనా వింటూ చదువుతూ అందరితో మంచిగా బిహేవ్ చేస్తూ, ప్రతి ఒక్క మనిషిని చూసినప్పటికైనా తన కోసం నేను దాన్ని ఎలా సాయం చేయాలి, తనతో ఎలా బాగుండాలి అందరికీ. అండ్ నేను ఎవరితో చెడు అవ్వకూడదు, ఎందుకంటే నాకు తెలియదు గోలోక బృందావన్ వెళ్ళే దారి, లేదంటే గోలోక బృందావన్ తలుపు తాలూకా కీస్ ఎవరి దగ్గర ఉన్నాయి, ఏ డివోటీ దగ్గర ఉన్నాయో తెలియదు. ఎవరిని మాటలతో నొప్పించుకుంటా రోజంతా అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చేసరిక అందరికీ కృతజ్ఞతలు చెప్తూ క్షమాపణ అడుగుతూ, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు తెలియదు, ఒక్కొక్కసారి అనుకోకుండా కూడా చాలా మందికి నొప్పించి ఉంటామేమో. అలా డే ఎండ్ అయిన వెంటనే అందరికీ క్షమాపణ, ఒక్కసారి కళ్ళు మూసుకొని మన కోవర్కర్స్ అయినా మన ఇంట్లో ఉన్న, అంటే మనం మార్నింగ్ ఎలా వాంఛాకల్ప చేస్తాం అది సాయంత్రం కూడా అవ్వాలి అందరికీ. ఒకవేళ అనుకుని అయితే మనం చెయ్యము, చేస్తే వెంటనే ఆ మనిషిని క్షమాపణ అడుగుతాము, కానీ అనుకోకుండా చేసిన ఇది కూడా ఏ జీవుల్ని నొప్పి పెట్టని తెలియదు కదా. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే కూడా తెలియదు ఏది లోపలికి వెళ్ళిపోతుంది, కాలు ఒక్కొక్కసారి చీమ మీద పెట్టేసి ఉంటాం తెలియదు. అలా జీవులందరినీ క్షమాపణ అడుగుతూ మళ్ళీ మన గురువుల్ని మన విగ్రహాల్ని అందరినీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజంతా ఎంత బాగా గడిపింది అని కృష్ణుని ఒక్కసారి థ్యాంక్స్ చెప్తూ, ఎంత బాగుంది ఎందుకంటే ఈరోజు నాకు 3 పూట ప్రసాదం దొరికింది, నేను ఆరోగ్యవంతంగా ఉన్నాను, నాకు ఏమీ అవ్వలేదు, నా చాంటింగ్ నేను ఈరోజు కంప్లీట్ చేయగలను, శ్రీమద్ భాగవతం వినగలను, భక్తులు ఒక సాంగత్యం చేయగలను, వైష్ణవులను చూడగలను, విగ్రహాలు దర్శనం చేసుకోగలను అని ప్రతి చిన్న విషయాలకి భగవంతుని కృతజ్ఞతలు చెప్పుతూ చివరిలోనే ఏదైనా ఒక ప్రభుపాద భజన అయినా క్లాస్ అయినా పెట్టి లాస్ట్ 15 minutes అది వినేసి ఆ కాన్షియస్నెస్లో, లేదంటే కృష్ణ బుక్ చదివేసి ఆ కాన్షియస్నెస్లో నిద్రపోతే అంటే పర్ఫెక్ట్గా డే అంతా వెళ్తుంది. కళల్లో కూడా డ్రీమ్స్లో కూడా అలాంటివే వస్తాయి అన్నమాట. ఏదైనా కృష్ణుడు సంబంధించింది ప్రభుపాద సంబంధించింది ఏదైనా వస్తాయి, లైక్ ఐడియల్ డే అన్నమాట టు ఎండ్ దిస్ అన్నమాట. ఐ హోప్ ఇట్ హెల్ప్స్ యూ. Thank you so much, Mataji. Suresh Prabhu, can you please speak? Hare Krishna Mataji, thank you so much for your time and all the teaching. We believe that whatever you told about implementation, that we will try to implement. And next time, whenever you take class, we want to be in a position at least one step more than what we are today here. So thank you for giving your association, and we seek your association always like this, maybe whenever possible. And we will take the next topics like parents and gents and ladies.
So these are very practical and it will be very much helpful because we want to balance our material life and spiritual life. So we look forward to have your association. Thank you, Mataji. Hare Krishna. Thank you. Hare Krishna. Jagat Guru Srila Prabhupada ki jai. After Mataji class, we have a translation in Hindi and English. I request devotees to please wait for some more time. Hare Krishna. Sriyash Prabhu, are you ready? Yes, Prabhu. I'll do the translation for English. Yeah. And then Raghunath Puridas Prabhu will do the in Hindi, Prabhu. yeah. So thank you so much everyone for joining today. So we had a wonderful session. It's almost hour and half, so 90-minute session which Mataji has spoke. So it will be very difficult to translate that everything, but I'll try to take 5 to 10 minutes and I'll try to focus on the important points which Mataji has spoke. So is my voice audible to all of you? Yes, Prabhu. Yes, okay, fine. So I'll try to brief. I have made some notes which I will share with all of you also. So Mataji has started by taking the topic of mind, because we all have a problem, like we are not able to chant properly because mind is troubling us. So Mataji has started speaking about how the maintenance and upgradation and updating mind is very important. Just like we update our mobile phones, different devices, we have to update our mind. We have so much of care, we take so much of care for our gross body, all right, which is made up of 5 elements. But this gross body will actually leave us after this lifetime. We will take another body. So if there is any problem with this gross body, yeah, we have to take care, but we did not worry much about it because that's gonna leave us after this lifetime. But we have to take care of our mind, intelligent and false ego, because that is subtle body which will travel even after this lifetime. So wherever, whichever body we take, our mind, intelligence, false ego will always be there with us. So if we are neglecting that, okay, then what will happen is we will continue our misery, because many of the impressions that we get in this life, that will actually continue after this body also. That is the reason sometimes we have problems with people whom we have not interacted also, because those past impressions from the past lives also are continuing to trouble us. So sometimes we actually neglect the psychologist or psychiatrist or those people who are mental health counselor, etc. And we feel like the most important thing is to take care of our body. If we have some BP, sugar, or any cardiac thing, we will focus more on that and we neglect the mind things. So just like cleaning our house, cleaning our refrigerator is important, similarly cleaning our mind is important. So Mataji has shared very important tips. That is, one of them is empty your mind. So we have lot of weight we are carrying from our many years. Someday 15, 20 years back, somebody said something and we still carry that, and we still hold on to grudges, we still hold on to hate, anger and all. So if we have too many things in our mind cannot be light. Okay, Mataji has given the example of how a child is always stress free, right? So she has given the example, if there we are traveling and there is a delay in the flight, so we as adults will be stressful. Oh, if there is a delay, then how I'll reach on time, etc. But the children will start playing in the airport itself. They will start going through the escalator, coming down, going up. So they create so much of enjoyment or happy atmosphere around them. But we as adults, we have a lot of stress. Why? Because we take too many things too seriously. So what our mind does is it makes small things also so big that we become filled with our thought, and because of that we cannot feel lighter. And when we have too many thoughts, what will happen is we will not be able to focus on japa, we will not be able to focus on well behaving with others. So we have so many problems because we don't empty our mind. So similarly, Mataji has given the example of refrigerator. So we clean the refrigerator, we just remove what is stale, what is not good, what is not healthy, and we will keep the healthy food and the fresh vegetables, etc. So similarly, we have to remove all the negative thoughts, etc. Otherwise, what will happen is they will keep on troubling us. So Mataji has given a wonderful example of one couple traveling in a train, and the wife was complaining about so many things, how this train is dirty, etc. And then for 15, 20 minutes, she spoke and she stopped. Then later, after a few minutes, the other couple or the other people who are traveling, they asked the husband, like, what you do?
So he said like, I am a soap manufacturer. Then they asked like what your wife does. Then he said she manufactures her own miseries. So wherever she go, she'll manufacture her own miseries. So she will create. Okay, so Mataji wanted to tell that, if we don't manage our mind well, even if the surroundings are well, still we cannot be happy. Okay, so one example she has given, like there is a famous doctor who is a best doctor for certain, cardiac surgeries, and we had some cardiac problem, and we are going with the doctor. And at the moment of the operation or the surgery, the nurse has told like, our doctor is very famous, very talented, but from last 3 4 days he's going through some trauma because he lost his son, so his mind is not stable. So will we be able to get confidence that this doctor will do the surgery properly? Because we know that he has talent, skills, experience, but we know that his mind is not stable. So that is the importance of mind. If our mind is stable, if our mind is under control, we can actually conquer the world also. Even in Upadeshamrit, Sri Rupa Goswami says that Manasa Vasha Begam. So he talks about control of the senses. He talks about control of the mind. So if the mind is our friend, then we can actually conquer this world. If mind is our enemy, then we cannot conquer ourselves also, because we will be always in the misery. So this was the one tip, that we have to empty our mind. And the second is we have to accept our situation, and our life is our karma. So many times we feel like our problem is because others are troubling us, others are actually interfering. But whatever is our life, that is our making only. So Mataji has given the example of, let us say you have done, you have cooked upma and you have packed your own box and you went to office. And at the lunchtime, you found that there is no spoon and there is no salt in the upma. So whom you will blame? Because you only cooked, you only packed. So similarly, whatever is happening in our life today, that is all because we have done all that karma. According to that, we got certain kind of wife or a husband or a children or all these people. So we are no one to blame others, because whatever is happening in our life, that is our making only. Just like we accept Krishna Prasad, okay, when we go to Tirupati or when we go to any pilgrimage place, we accept Prasad as it is. We don't complain or blame about it. So similarly, Krishna has a broader plan for all living beings. So whatever karma is there because of us, we are going through that. But in that also, Krishna has a plan. He gives some people riches so that they can develop in bhakti. He take away some of people's riches so that they can develop in the bhakti. So Krishna has a broader plan based on the mentality, based on our karma. He will give the things so that those are best suitable to practice devotional service. So just like we accept the prasad, we should accept our life also as it is. Okay. Now acceptance means we don't complain, we don't blame, we don't just crib on the things which are wrong. We just accept gracefully. Okay. So there was different cases also, where the doctors have seen that those people who have a stable mind, positive mind, they can actually cure themselves well according to other people. So even there was a example of a doctor where who used to estimate, who used to give some assumptions like this patient will die in this much time, this patient will live for this much time. But over a period of time, he has seen that his estimation going wrong. Okay, he thought like people who are in the fourth stage of cancer will die first, and the people who are in the first stage cancer will die late. But what happened is some people who have first stage cancer also died. So then he realized that there are only two kinds of patients. One is one who wants to live. The other one is who is just cribbing, blaming, and thinking negative about it. So our mind can actually go beyond the medicines also. So we have seen one more example also where a patient was only given a salt and water injection, and through that his tumors got healed. So over a period of time, when he saw different articles about that same medicine, which doctor has told that it is a different medicine which will cure her. So when he saw that, that is not working, that is not so successful, so that thought actually brought back his tumors again. So what happened is, if we can manage our mind well, if we can accept our life gracefully, they can actually, we can take care of our body well, and we can take care of our spiritual life also well. So just like there is business management, we have to check our behavior management. Just like we check our balance in the account always, right? So
just like we check our bank balance, we have to check our brain balance also every day. But most of the times what happens is we just go ignoring so many things. We don't just introspect what have we have done, how we spoke to others, what was our mindset today. So we don't do all this analysis end of the day. Because of that, every day our miseries are growing and growing. It is not coming down. So we should check whether we have a breaking attitude or we have a bonding attitude, how we are behaving with people. If we are going and talking to someone, are we hurting them or are we creating some good relationships? So we have to, have a broader mind, have a positive mind and stable mind. Otherwise, we cannot have any good relationship. And when we don't have good relationships, what will happen is we will be completely miserable because we depend on relationships. So similarly, if we see today, many of the marriages are breaking. Why? Because before marriage, we see only a part of the person. We see some positive things, some attractive things. But once we get married, we see the complete person, the negatives, positives, and everything. So when we see the whole, it is not that we will talk about only negatives. When we see the whole person, we have to accept that whole person. Okay, some things are negative in him, but yeah, some things are positive also. So with that proper balance, we can maintain any relationship. We should not be self-centered. Okay, we should be selfless. Like Mataji gave an example, like we should have a mentality of Vasudhaiva Kutumbam. Okay, and selfless life is a peaceful life. So Mataji has told about a fictional story where one planet was actually supposed to fall on Earth. Okay, everyone is going to die in 2 months. Okay, actually there is a similar anecdote in the past also. In the 1970s, there was a Skylab which was supposed to fall on the Earth, and people were like miserable. They thought like they will end. And what happened is when they come to know that in more than 1 month or 2 months we are going to die, everyone has become joyful and loving towards others. Okay, whatever hate, whatever obligations in a negative way they had, they actually kept all that aside and they wanted to have a good bonding. People who got divorced, they also got united. People who had some debts issues, etc., they also told like, okay, what is there, even if you pay back my debt, I will however gonna die, so you just keep that money, no problem. Even the restaurant started giving free food. People are started distributing so many things without any money. So people have changed their complete mentality because they have understood that we're going to end our life however. So after a few days, they come to know like, the plan which was there of, falling of that particular Skylab or a planet has been changed. The path is changed and we are not going to die. So the moment they come to know, their mentality again changed. So what we have to learn from this is, though any Skylab or any planet is not falling on the Earth, but death is always nearby us. So we don't know when we will die. So why we should have all those feelings of, negativity, hatred, anger towards others? We can be loving towards all the people. So if we want to have a stable mind, what we have to do is, Mataji has told about three things: that we have to sharpen our intelligence. We have to make our intelligence as the CEO of our life. And how we can strengthen our intelligence? By studying the scriptures. So we have to beat up our mind by doing japa, and we have to strengthen our intelligence by studying scriptures, and we have to reduce our false ego by serving devotees. So if three activities we will do, we will not live like a beggar where we are expecting everyone to satisfy us, but we will live like a king, okay, where we will try to give others. No matter how much you behave with me, I will behave well. So that kind of attitude we actually can get. So we might think, will I make any difference by doing that attitude? So Mataji has given a small example, a story of a boy who was throwing the starfishes in the ocean. Okay, so due to the ocean waves, so many fishes will come out at the shore. And this boy actually throws all those fishes into the water. And an elderly man says, hey, there are thousands of fishes. How much you can make difference? So then he says, okay, I may not be able to make difference in all the 1,000 fishes, but I will definitely make a difference on that every fish which I throw in the water. So similarly, if our mind is stable, if we are behaving with good people, if we are behaving good with people, even if we make 1% difference in their life, then their life can be different and our life can be different. So it is not about the quantity, it is about the quality that we are making into someone's life and in our life. So we should always have the pics, if we consider our mind as an album, we should always have pics where everyone is happy.
right? Mataji has given the example of 3 pics, where in the one pic all are there, but you are not there. In the second, all are there, you are there, but you are not given a proper pose. In the third pic, all are there, all are smiling, you are also given nice pose. Which photo we will keep on our album? The third one. So similarly, in our memory, in our mind's album also, we should have pics where we all are happy, right? And how we can have those pics? By behaving now happily, behaving well with all other people now. So through our japa, through our study of scriptures, through serving devotees, by being grateful, by forgiving, by practicing and implementing all this, we can actually have a stable mind. And Mataji spoke about one very important thing about implementation. So if we are just taking the knowledge, but we are not implementing it, so we will be like a dam with a closed gates. So if we open the gates, if we proper channelize through the rivers and to the water bodies, then only there will be harvesting in the fields. So similarly, all that knowledge what we have got, maybe 15, 20 points, whatever we got, one point we have to implement, and we have to see the results. We have to do the course correction, and like that we have to improve. So we have to learn and we have to implement also as much as possible. And every day we can start our day with grateful attitude, and we can be take the blessings of Srila Prabhupada and the deities, and we should try to be having a loving behavior towards all living beings. And in the end, when we close our day, we should ask for forgiveness from those who have knowingly or unknowingly hurt, and we have to give forgiveness to all those who might need our forgiveness. And we have to be grateful, and we can read or listen about Krishna or devotees before we sleep, so that we can have good dreams and we can start our day also well. So like this, we can have our stable mind and sharp intelligence, and we can reduce our false ego. So there are 2 more topics which we will try to discuss in the further classes also, that is on parenting and how the mentality of gents and ladies are different, so that we can have practical learning about how to behave well with everyone. So these are few things which I tried to cover. So thank you so much, everyone. Raghunath Puridas Prabhu, you can take over. प्रभु हरे कृष्णा। मेरी थोड़ी सी मतलब मैं आपको क्षमा चाहता हूँ, क्योंकि मैं भाषा को तो यहाँ रह के भी पूरी तरह से उसको सीख नहीं पाया। तो बहुत सारी चीजें जो हमने सुना, कुछ चीजें तो समझ में आई, कुछ प्रभु ने अभी हर्ष प्रभु ने बताया, तो मैं उसको कोशिश करता हूँ, क्योंकि हमारे भक्त लोग जो हिंदी में कुछ सुनना चाहते हैं, तो कम से कम मैं उनके लिए कुछ अपने अपने कुछ समय में, जो क्योंकि समय बहुत हो चुका है, तो मैं कोशिश करूंगा कि अगले 4-5 मिनट में जो भी मैंने मतलब यथोचित जो अपने दिमाग से मैं समझा हूँ, उसको आप सब लोग के सामने में प्रस्तुत करूं। तो माता जी ने आज एक बहुत ही सुंदर मतलब अपने कथन में उन्होंने ये कहा कि हमारा जो मन है, मन 3 चीजों के बारे में हम लोग को ध्यान रखना है। देखिए, जो कि ध्यान रखने की चीज है कि शरीर का ध्यान रखना है, लेकिन शरीर का ध्यान उतना ही रखना है जिससे कि हम अपने शरीर को योग्य बना के और मन, बुद्धि और अहंकार को हम कंट्रोल कर सके। क्योंकि मन, बुद्धि और अहंकार में मन जो है ना, वो उसकी गति सबसे तेज कौन चलता है? ये मन चलता है। मन 1 सेकंड में इंडिया में है तो दूसरे सेकंड में अमेरिका पहुंच जाता है। इससे ज्यादा तेज तो और कुछ चल भी नहीं सकता है। तो ये मन के ऊपर में हमारा जो है परस्पर द्वंद चलते रहता है, परस्पर द्वंद। क्योंकि हमारे मन के अंदर में जो व्यथक क्यों होता है? क्योंकि हमारी जो ये मन है वो सोचता रहता है। और खासकर अगर हम अपने अभी के परिस्थिति में देखें, तो हम अगर मन को काबू में ना रखें, तो मन जो है हमें बहुत बार नीचे भी गिरा देता है। जैसे अगर हम एक बार ये इसको मैं एग्जाम्पल के तौर पे बता रहा हूँ, क्योंकि माता जी ने तो जो कहा उसके ऊपर में मैं ज्यादा विवेचन नहीं कर सकता, मतलब ज्यादा विश्लेषण नहीं कर सकता हूँ। लेकिन लोगों के बारे में थोड़ा जो मैं अपने जीवन में जो मेरी कुछ एक्सपीरियंस है, या मैं जो थोड़ा लोगों के साथ में जो संसर्ग में रहा हूँ, मैं देखा हूँ कि बहुत बार लोगों ने हमारा तिरस्कार किया। तिरस्कार क्यों किया? क्योंकि मैं मतलब मेरे मन में कभी भी कोई भावना, कोई छल कपट की नहीं है। और मैं कितनी बार जो बातें जो हैं लोगों के समक्ष में शुद्ध रूप से बोल देता।
तो उनको कभी कभी उनके हिसाब से अगर मैंने बताया नहीं है तो उनको पसंद नहीं आता। तो ये मन जो है ये बहुत ज्यादा हमें परेशान करता है। कभी कभी लोगों को परस्पर द्वंद्व होते हुए, जैसे कि क्यों द्वंद्व होता है हमारे मन में है, हम द्वंद्व क्यों करते हैं? क्योंकि हमने कुछ सोच रखा है और हमारे पुराने जो सोच, जैसे कि श्रेयस प्रभु बता रहे थे कि पुरानी पुरानी चीजों को भी हम सोच के, सालों साल पुरानी चीजें, उसने मुझे ऐसा कहा था, उसने मेरे साथ ऐसा किया था, उस चीज को हम दिमाग में डाल के रखते हैं। अरे हमारा दिमाग तो छोटा सा है, उसको निकाल दे। जैसे माताजी ने क्या कहा था कि रेफ्रिजरेटर, मैं भी देखता हूँ अपने घर में कभी कभी, मैं क्षमा चाहता हूँ, लेकिन माताजी को मैं कल ही मैं बोल रहा था कि क्या है भाई, ये लगता है कि रेफ्रिजरेटर पहले तो 165 लीटर का था, फिर 200 लीटर का हुआ, 350 लीटर का हुआ, और पिछले साल माताजी के आग्रह करने पे हम आदमी 3 हैं और 600 से ऊपर, मेरे ख्याल से 650 700 लीटर का रेफ्रिजरेटर, लेकिन रेफ्रिजरेटर का स्थान अभी भी रिक्त नहीं है, पूरा भरा हुआ है। तो मैंने कहा कि रेफ्रिजरेटर से थोड़ा सामान उमान निकाल लिया करिए। ये ना कार्यक्रम जो है हर सप्ताह में कम से कम इसको चालू रखिए। जो पुरानी चीजें हैं उसको फेंक दीजिए। उसी तरीके से हमें भी अपने दिमाग से जो भी जरूरी की चीजें नहीं है उसको अपने दिमाग में रखना नहीं चाहिए, क्योंकि अगर हम अपने दिमाग में रखते हैं तो वो चीजें हमारे आगे के लिए, जब हम अपने जीवन के आगे कार्यकलाप को आगे बढ़ाते हैं, वो हमारे लिए बहुत कष्टदायी होता है। देखिए, बहुत सुंदर एग्जाम्पल बताया है जो श्री हर्ष प्रभु ने बताया, तो मैं माता जी की बातें थोड़ा कम समझा, लेकिन प्रभु ने बताया कि हम सभी लोग फ्लाइट की तैयारी करते हैं, ठीक है, हमें जो है अभी मान लिया जाए कि हमको कहीं पे जाना है, किसी दूरगामी स्थान पे जाना है, तो हम तैयारी करते हैं, हम जहाज के लिए आते हैं और एयरपोर्ट में आने के बाद मालूम चलता है कि जहाज विलंब हो गया है, तो हमारा दिमाग जो है वो लगातार चलने लगता है। अरे वो चीज हमने बात किया था, वहां पहुंचना था, ऐसे था वैसे, अरे फ्लाइट तो अब डिलेड है, हम आके अब अपने गंतव्य स्थान पे हमको तो देर से ही पहुंचना है, लेकिन हमारा दिमाग जो है हमको वो बुद्धि दे रहा है और हमें परेशान कर रहा है। और आप छोटे छोटे बच्चों को, उनको क्या फर्क पड़ता है, वो 1 घंटे या 2 घंटे के बाद वो अपना इधर से उधर वो खेलते रहेंगे और वो उनको उससे कोई फर्क नहीं पड़ता है, क्योंकि वो अपने मन को इस चीज में नहीं लगाए हैं कि फ्लाइट लेट हो रहा है या जल्दी आ रहा है या जो भी चीजें हैं। लेकिन हम लोग अपने आप को उस परिस्थिति में अपने आप को डाल के दुखित कर लेते हैं। तो ये हमारा जो है मन हमारे क्यों होता है, क्योंकि मन को वो बुद्धि दे रहा है, वो ज्ञान दे रहा है कि इसकी वजह से ये हो जाएगा, उसकी वजह से हो जाएगा, और हम अपने इंटेलिजेंस को खराब कर रहे हैं। हमारा इंटेलिजेंस को क्या यूज करना चाहिए, कोई बात नहीं है, हम भाई जहाज तो आ रहा है, थोड़ा विलंब से ही, कोई बात नहीं, लेकिन ये चीज हम नहीं सोचते हैं। अभी मन में अपने जीवन का एक बहुत ही मतलब बहुत क्लोज चीज है, लेकिन मैं जरूर शेयर करना चाहता हूँ। माता जी ने तो बताया था, मेरी माँ को कैंसर हो गया था, काफी समय पहले की बात है। उस समय में हम लोग बहुत छोटे थे और हम 2 ही भाई हैं, हमारी कोई बहन भी नहीं थी। हमारे घर में मेरी माँ जो है, माता जी जो है, वो एकमात्र घर में, कहने का मतलब है कि औरत के रूप में वो पूरा देखभाल, क्योंकि कहते हैं घर में अगर औरत ना हो तो घर परिपूर्ण नहीं होता है। तो माता जी को जब कैंसर मालूम चला और वो भी सेकंड स्टेज में कैंसर था, तो हम सभी लोग काफी मतलब विचलित हो गए और हम थोड़ा बड़े हो गए थे, करीब हमने अपने इंजीनियरिंग में मैं जा चुका था उस समय में, और हमारा छोटा भाई तैयारी कर रहा था। और पिताजी जो हैं वो भी बहुत दुखित हुए, बिकॉज उस समय में हम लोग क्योंकि नाम से ही लोग भयभीत हो जाते हैं। तो उसके बाद माताजी जो हैं वो टाटा गई, और उसके बाद जो भी सब आगे हुआ, और हमारी माँ आज भी हैं हमारे साथ में। और डॉक्टर ने वो एक ही चीज कहा कि उन्होंने एक ही जो, क्योंकि डॉक्टर व्यास करके मुझे अभी भी नाम याद है, उन्होंने मेरे फादर से कहा कि आपकी पत्नी जो है मन से बहुत मजबूत हैं और उनके अंदर का डिटर्मिनेशन है, वो अपने ये कैंसर को उन्होंने कहा कि कोई बात नहीं डॉक्टर साहब, ये तो बीमारी है, बीमारी तो शरीर में आती ही रहती है, और इस वजह से उनके अपने मन मस्तिष्क को मजबूत रखने से ये इस बीमारी से बाहर निकल के आई। तो काफी समय तक उनका चलता रहा। तो कहा जाता है कि वो एग्जाम्पल माता जी ने बताया था कि किसी को अल्सर था और इंजेक्शन जो था वो पानी और पानी में नमक मिला के इंजेक्शन देने से उसका
वो मतलब बीमारी ठीक हो, क्योंकि उसको मालूम चला कि ये जो इंजेक्शन है ये बीमारी में सबसे फायदेमंद करता है। तो उसका मन जो था उसको एक्सेप्ट कर रहा था कि मैं ठीक हो जाऊंगा। और वही चीज जब कोई और जो मतलब दिया गया और उसके मन में ये भावना नहीं थी कि इस बीमारी को मैं इस दवा से ठीक होऊंगा, तो उसका अल्सर ठीक नहीं हुआ। क्यों? क्योंकि हमारा मन जो है हमें पहली अवस्था में हमें मजबूत किया कि हम ठीक हो जाएंगे। दूसरी अवस्था में हमें क्या है कि हमारे मन में वो एक तरह का द्वंद चल रहा है कि हम ठीक होंगे कि नहीं। हम लोग अपने दुख, ये का बहुत बड़ा सीख है कि हम लोग अपने दुखों का कारण जो होता है, हम लोग का जो दुख होता है ना, हम इसको दूसरे के ऊपर में दोषारोपण करते हैं। हम लोग अपने दुखों का कारण हम खुद हैं, उसको ये ना समझ के हम ये दोषारोपण दूसरे पे करते हैं। अतः हमें अब ये तो मालूम, अभी तक तो सभी लोग को मालूम है जितने भी भक्तजन हैं, कि हम अपने दुख का कारण, हमारा दुख का जो कारण है हम अपने कर्म फल से भोगते हैं। और भगवान श्री कृष्ण के समक्ष में देखिए, भगवान श्री कृष्ण हमारे लिए कुछ सोच के रखते हैं, क्योंकि कृष्ण की जो व्यवस्था है उसमें सबके लिए है। लोग भगवान कृष्ण के समक्ष में समर्पण हो जाते हैं तो भगवान तो उनको इस कष्टों से दूर करते हैं। लेकिन बाकी लोग अगर मन बुद्धि और अपने विवेक से अगर भगवान के समक्ष अगर समर्पित ना हो, लेकिन फिर भी भगवान को अगर मानते हैं, तो भगवान उनके जीवन में होने वाले इन चीजों को स्वीकार कर लेने की बुद्धि देते हैं, इंटेलिजेंस देते हैं, स्वीकार कर। अभी बीच में जब कोरोना हो गया तो 1-2 दिन तो मैं थोड़ा व्यथित था, मैं तो दुखित था। लेकिन फिर मैंने सोचा कि मैं खुद ही गीता पढ़ता हूँ, खुद भक्तों के संग में रहता हूँ और अनेकों अनेक अपने जीवन में मैंने देखा है, मतलब ऊपर नीचे जो भी है, तो क्यों घबराना है? तो ये चीज आया है, ये जाए हो, जो समय आया है वो जाएगा। तो अंतोगत्वा कुछ लोगों ने मुझसे पूछा कि प्रभु जी आप खुश क्यों हैं? मतलब हमेशा आप, कोरोना हो गया, मेरे को काफ़ी लोग का फ़ोन आता था। मैं कभी भी टेंशन नहीं, हमें तो मुझसे पूछते थे कि छोड़ो कोरोना की क्या बात करना है, कुछ और बात करते हैं। तो अंततः हमें अपने मन और बुद्धि जिसको कहते हैं, उसको हमको एक तरीके से बाँधना है, जिससे कि हमारा जो अंदर से जो जो कहते हैं ना कि आत्मा से जब हम जुड़ते हैं अपने मन, बुद्धि और विवेक को, तो हमारे अंदर में भी ये परिस्थिति ऐसी आती है जिसमें हम बुरे परिस्थिति से हम बाहर निकल जाते हैं। हमको ये भी याद रखना चाहिए, जैसे माइंड का मैनेजमेंट क्या हो, बिजनेस मैनेजमेंट, कुछ चीजें जो है छूट गया है, इसलिए उसको मैं 1-2 मिनट लेके, क्योंकि ये समय जो मिला है उसको हम लोग को उपयोग करते हुए माता जी ने बहुत बहुत कुछ बताया, उसको तो मैं पूरी तरीके से नहीं आप लोग को बता पाऊंगा, लेकिन ठीक है, कुछ चीजें याद है। ये 1980 के दशक में, उस समय में मैं उस समय में इस धरती लोक पे आ चुका था, तो इसलिए मुझे याद है। और मैं उस समय में मेरे ख्याल से क्लास 6th या 7th ऐसे ही में था। तो स्काई लैब की बातें हो रही थी, तो लोग एक दूसरे के साथ बहुत घनिष्ठ हो गए, क्योंकि उनको मालूम चला कि ये धरती लोक से टकराने वाला है, धरती लोक पे सब कुछ समाप्त हो जाएगा और जीवन का मतलब फिर शेष अंश नहीं बचेगा। तो लोगों का भावना एक दूसरे के प्रति बहुत सहोदर्य हो गया, मतलब एक दूसरे के साथ में काफी क्लोज हो गए। और लोग कहते हैं कि किसी का अगर कुछ लेन देन है तो वो भी लोगों ने भूल गए, वो एक दूसरे के साथ में प्रेम भी बढ़ गया, आपस में एक दूसरे के साथ में उनका जुड़ाव ज्यादा होने लगा, लोग मिक्स करने लगे, लोग एक दूसरे से ज्यादा मिलने लगे। और ये देखिए भावना क्यों है, क्योंकि उनको मालूम है कि अब समय आ चुका है, तो क्यों ना हम अपने जीवन का जो बचा हुआ समय को उपयोग करें। लेकिन जैसे ही ये मालूम चला कि स्काई लैब जो है अब नहीं टकराएगा, वापस उसी अवस्था में चले आए। फिर लोग एक दूसरे से दूर होने लगे, फिर आपस में एक दूसरे के प्रति द्वेष द्वेष होना। ये सब चीजें क्यों होता है? क्योंकि हम अपने मन को एक समय में व्यवस्थित कर चुके थे और वापस हम उसी स्टेज पे आ गए जहाँ पे हम शुरुआत किए थे। इसलिए हमें ध्यान रखना चाहिए कि हमें अपने मस्तिष्क को, जो मन है ना, उसको बहुत ही सुदृढ़ होके और स्टेबल बोलते हैं ना, स्टेबल करना है। स्टेबल क्यों करना है? इसीलिए कि ये हमें इंटेलिजेंस को भी उसी हिसाब से यूज करेगा और अंततः हमें जो हमारा जो फॉल्स ईगो है ना, जिसके बारे में हमें जो कहते हैं अहंकार, अहंकार भी हमारे अंदर में नहीं आएगा। उसके लिए हमें जपा करना है और हमें जो शास्त्रों को अगर पढ़ेंगे ना, तो बहुत ज्यादा, मैं तो उस चीजों का
क्योंकि जब कुछ समय से जब से मैं अपने इस कृष्णा कॉन्शियसनेस के मतलब यात्रा को मैं शुरुआत की, तो मुझे सबसे ज्यादा आनंद पढ़ने में आता है। और भक्तों का जो संग होता है वो और आनंदमयी होता है। तो हमारा एकमात्र जो है वो चीज जैसे कि अपने मन को शुद्ध और स्टेबल करने के लिए हमें इन सब चीजों का उपयोग करना चाहिए। एक छोटा सा एग्जाम्पल जो मैं मिस कर रहा था, जो बताया माता जी ने बताया, प्रभु ने बताया था कि एक बच्चा जो था समुद्र के किनारे खड़ा था और जो जोर जोर से जब समुद्र की लहरें आती थी तो फिश जो है, स्टार फिश जो है वो बाहर आ जा रहे थे। तो ये बच्चा जो है उठा उठा के उसको वापस जल में फेंक रहा था। तो उधर से एक वो बुजुर्ग आदमी ने कहा कि इतने सारे समुद्र में मछलियां हैं, तुम कितने सारे को फेंक सकोगे? तो उसने क्या कहा, बच्चे ने बहुत सुंदर कहा कि जितना मछली है कम से कम उनको तो मैं फेंक सकूंगा, उनके जीवन में तो मैं बदलाव ला सकूंगा। इसी तरीके से हमें भी अपने जीवन में बदलाव लाने के लिए छोटी छोटी चीजों को हम करें जो हमारे लिए यथोचित हमारा संभव है, वो हमारे हाथ में है, वो हमें अपने मतलब कार्यकलाप को थोड़ा बदलना है और वो चीज हम कर सकते हैं, उसका हम उपयोग करें। और अंततः मैं फिर आप सभी लोग से प्रार्थना करता हूँ। हरे हरे कृष्ण माता जी एंड प्रभु जी, थैंक यू सो मच फॉर वंस अगेन ज्वाइनिंग फॉर द जपा सेशन एंड वंडरफुल क्लास गिवन ऑन दिस पर्टिकुलर डे। एंड एज माता जी उर्मिला माता जी ने कहा, सभी लोग को हैप्पी रिपब्लिक डे भी उन्होंने कहा है, तो हम भी आप सब लोग को कह रहे हैं। और मैं सब लोग को दंडवत प्रणाम कर रहा हूँ इसलिए क्योंकि भक्तों का संग होता है वो बड़ा भाग्य से मिलता है। मैं ये भी आपसे कहता हूँ, आप सब लोगों का संग जो है, हम लोग कृतार्थ होते हैं आप लोगों के आने से। हमारा जो एक ही निवेदन है कि ये भक्त का संग जो है वो हमेशा रहे। और आप सभी लोग से मैं आग्रह करता हूँ, आई जस्ट रिक्वेस्ट ऑल ऑफ यू टू प्लीज कीप ऑन पार्टिसिपेटिंग इन दिस जपा सेशन। दिस जपा सेशन 100% as I talk to you, mind will get purified, mind will become stable if you do the japa and that also in the association of the devotees। भक्तों के संग में हम जपा करेंगे तो हमारा मन बुद्धि विवेक सब शुद्ध होगा, ऐसा मैं भगवान से भी प्रार्थना करता हूँ। और आप सभी लोग स्वस्थ रहे, ऐसी मेरी कामना है। सो आई जस्ट विश ऑल ऑफ यू just to remain healthy and practice our japa as well as trying to reach to the lotus feet of the Lord. Hare Krishna Mataji and Prabhuji, thank you so much. Hare Krishna